ఫిబ్రవరి 2వ తారీఖు అంటే రేపు వరల్డ్ వెట్లాండ్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అన్నమాట. దీనికి సంబంధించి వరల్డ్ వెట్లాండ్ డే ఒకరోజు ముందుగానే పాట్నా బర్డ్ శాంక్చురీ ఏదైతే ఉత్తరప్రదేశ్లోని ఈతా జిల్లాలో ఉందో పాట్నా బర్డ్ శాంక్చురీకి మరియు గుజరాత్లోని కచ్ జిల్లాలో చారీదంద్ బర్డ్ శాంక్చురీకి ఈ రెండింటికి కూడా రామ్సార్ కన్వెన్షన్లో చోటు దొరికింది. మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా వెట్లాండ్స్ని ప్రిజర్వ్ చేయడం కోసం రామ్సార్ కన్వెన్షన్ అనే కన్వెన్షన్ చేశారు. భారతదేశం రామ్సార్ కన్వెన్షన్లో 1982లో జాయిన్ అయింది. రామ్సార్ అనేది యాక్చువల్లీ ఇరాన్లో సిటీ అన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలలు నాశనం అవుతున్నాయి. మనందరూ తెలుసు ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల, కొన్ని న్యాచురల్ యాక్టివిటీస్ వల్ల ఏదైతే వెట్లాండ్స్ ఉన్నాయో అవన్నీ పాడైపోతున్నాయి అనమాట. దానికి సంబంధించి ఇంపార్టెంట్ వెట్లాండ్స్ని కాపాడుకుందాం అని చెప్పి రామ్సార్ కన్వెన్షన్ చేశారు. అయితే భారతదేశానికి సంబంధించి కూడా ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. ఒక్కసారి ఒక సైట్ రామ్సార్ కన్వెన్షన్లో జాయిన్ అయితే కనుక ఆ సైట్కి స్పెషల్ ప్రొటెక్షన్, సస్టైనబిలిటీ మరియు ఇకలాజికల్ డిగ్రేడేషన్ కాకుండా కాపాడుతూ ఉంటారనమాట. ప్రత్యేకంగా రామ్సార్ సైట్లో ఇంకొక రికార్డ్ ఒకటి ఉంటుంది అనమాట. అదే మాంట్రెక్స్ రికార్డ్. మాంట్రెక్స్ రికార్డ్ అంటే ఒకవేళ కనుక ఏదైనా ఒక సైట్ ఇంపార్టెంట్ వెట్లాండ్ ఏదైనా ఉంటే కనుక అది బాగా పాడైపోతుంటే, ముఖ్యంగా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వల్ల కావచ్చు, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల కావచ్చు, వీటి వల్ల అది బాగా నాశనం అవుతుంటే, పాడవుతుంటే దాన్ని మాంట్రెక్స్ రికార్డ్స్లోకి ఎక్కిస్తారనమాట. అలా ఎక్కిస్తే దాన్ని ఇంకా బాగా కేర్ఫుల్గా ట్రీట్ చేయాలని అర్థం, దాన్ని ఇంకా బాగా కేర్ఫుల్గా చూడాలని అర్థం అనమాట. భారతదేశానికి సంబంధించి మాంట్రెక్స్ రికార్డులో కెలిడియో నేషనల్ పార్క్ రాజస్థాన్ మరియు లోక్తక్ లేక్ మణిపూర్ ఉన్నాయి అనమాట. అంటే వీటిని చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలని అర్థం అనమాట. ఇంతకుముందు చిల్కా లేక్, ఒరిస్సాలో ఉన్న చిల్కా లేక్ ఉండేది, తర్వాత అది బెటర్ అవడంతో దాన్ని ఎత్తేసారనమాట. భారతదేశానికి సంబంధించి 98 వెట్లాండ్స్ రామ్సార్ లిస్టులో చేర్చబడ్డాయి. మహారాష్ట్రకి తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. మనకు తెలుసు గత 3 రోజుల నుంచి మహారాష్ట్రలో పొలిటికల్ టర్మాయిల్ అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా గమనిస్తే కనుక అజిత్ పవార్ ఎవరైతే ఉన్నారో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అనుకోని విధంగా ఒక ఫ్లైట్ క్రాష్లో చనిపోగా ఇమ్మీడియట్గా హుటాహుటిన ఆయన భార్యని డిప్యూటీ సీఎం చేశారు. డిప్యూటీ సీఎం పోస్ట్ చేయటమే కాదు, ఆవిడకి స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్, మైనారిటీ అఫైర్స్ మరియు ఎక్సైజ్ ఈ శాఖల్ని కేటాయించారు. మనం చూస్తే కనుక మహారాష్ట్రలో ఎన్సిపి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది యాక్చువల్లీ శరద్ పవార్ స్టార్ట్ చేశారనమాట. తర్వాత ఆ పార్టీలో స్ప్లిట్ వచ్చింది. ఆయన దగ్గర బంధువే అజిత్ పవార్. అయితే ఇప్పుడు ఒక టాక్ నడుస్తుంది మహారాష్ట్రలో, మళ్ళా ఎన్సిపిలో వచ్చిన 2 వర్గాలు మళ్ళీ యూనిఫై అయిపోతాయి అని చెప్పి. దానికి సంబంధించి ఇట్ ఈస్ టూ అడ్వాన్స్ టు కామెంట్ అనమాట. అంటే మహారాష్ట్రలో ఎన్సిపిలో వచ్చిన స్ప్లిట్ ఈ రోజుకి ఈరోజు సమసిపోతుందంటే అది కష్టమే. కాకపోతే ఒక పక్క అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ పవార్, మరో పక్కన అసలు తన జీవితాన్నే పోగొట్టుకున్న అజిత్ పవార్, వీళ్ళిద్దరూ రాజకీయంగా ఎంత సాధించారు, ఏమి సాధించారని పక్కన పెడితే ఇప్పుడు కొత్త తరం, ముఖ్యంగా సునేత్రా పవార్ ఆయన భార్య వస్తున్నారు. అదేవిధంగా శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కూడా రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నారు. అయితే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ పార్టీ, అంతేకాదు అది నేషనల్ పార్టీ కూడా. అటువంటి పార్టీ ఇప్పుడు చూస్తే కనుక మళ్ళీ యూనిఫై అయితే మహారాష్ట్రలో ఇంకా స్ట్రెంథన్ అయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్రలో కోయిలిషన్ ఎరా, సంకీర్ణ రాజకీయాలు బాగా ఎక్కువైపోయాయి అనమాట. ఏ పార్టీ ఎవరి వైపు ఉంటుందో అనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఈ టైంలో అజిత్ పవార్ గారి మరణం అనేది మహారాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తుంది. ఇప్పుడు ఆయన భార్య సుమిత్రా పవార్ని ఇంత హడావుడిగా డిప్యూటీ సీఎం ఎందుకు చేశారు, కాస్త వేచి ఉండి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది కదా అని చెప్పి కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు మహారాష్ట్ర నుంచి. మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ ఫిబ్రవరి 1వ తారీఖున. ప్రతిసారి బడ్జెట్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆవిడ మన హెరిటేజ్, మన కల్చర్ రిఫ్లెక్ట్ చేసే విధంగా, ఇండియన్ డైవర్సిటీ రిఫ్లెక్ట్ చేసే విధంగా మంచి జిఐ ట్యాగ్ ఉన్న చీరలో, హ్యాండ్లూమ్ చీరలో కట్టుకుంటుంటారు. నిన్న కనుక మనం గమనిస్తే ఫిబ్రవరి 1వ తారీఖున ఆవిడ కాంజీవరం పట్టు చీర కట్టుకున్నారు. కాంచీపురం పట్టు చీర అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి పెళ్లికి పెళ్లికూతురు కట్టుకునే పట్టు చీర అనమాట. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పెద్ద పెద్ద ఈవెంట్స్కి కంచి పట్టు అనే అంటుంటారు. ప్రత్యేకంగా కొంతమంది పెళ్లిళ్ళకైతే కంచికెళ్ళి చీరలు తెచ్చుకుంటారనమాట. ఈ కాంజీవరం పట్టు చీర అనేది మన చేనేతకు కావచ్చు, మన డిజైన్స్ కావచ్చు, ఆ పట్టు ప్రాముఖ్యానికి కావచ్చు చాలా ఫేమస్ అనమాట ప్రపంచవ్యాప్తంగా. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అంటే లాస్ట్ 9 yearsగా ఆవిడ కట్టుకున్న హ్యాండ్లూమ్స్ అవి ఏం రిఫ్లెక్ట్ చేస్తాయో ఒకసారి మనం తిరగేస్తే అంటే మన కల్చర్ గురించి చాలా విషయాలు మనకి ప్రస్ఫుటంగా తెలుస్తాయి. బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ వస్త్రధారణ కూడా
దేశం మొత్తం అబ్జర్వ్ చేసింది. అసలు ఏంటా విశిష్టమైన చీరలు? ఆ చీరలకి ఏదైనా మైథాలజీ ఉందా? ఆ చీరలకి ఏమైనా జిఐ ట్యాగ్స్ ఉన్నాయా? అసలేంటో ఒకసారి చూద్దాం. ఆవిడ ఏదైతే చీరలు కట్టుకున్నారో అవి రిచ్ టెక్స్టైల్ హెరిటేజ్ మరియు అద్భుతమైన క్రాఫ్ట్‌మెన్‌షిప్‌ని చూపిస్తున్నాయన్నమాట. ఆవిడ కట్టుకున్న చీరలకి, మన సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది. బడ్జెట్ ప్రెజెంట్ చేసేటప్పుడు 2025, 2026 బడ్జెట్ ప్రెజెంట్ చేసేటప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఒక చక్కటి చీర కట్టుకున్నారు. అది మన ట్రెడిషనల్ ఆర్ట్ అన్నమాట. మధుబని శారీ. ఈ శారీ అనేది హ్యాండ్లూమ్. దీన్ని దులారీ దేవి అనే ఈవిడ పద్మశ్రీ అవార్డు 2021లో ఈవిడ మన నిర్మలా సీతారామన్ గారికి ప్రజెంట్ చేశారు. చేస్తూ ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. ఒక మంచి అకేషన్లో, ముఖ్యంగా 2025, 2026 బడ్జెట్ ప్రజెంట్ చేసే అకేషన్లో ఈ చీరని ధరించమని చెప్పారనమాట. క్రీమ్ కలర్ శారీ ఇది. దీనికి ట్రెడిషనల్ గోల్డ్ బార్డర్ ఉంది. క్రీమ్ కలర్ శారీకి ట్రెడిషనల్ గోల్డ్ బార్డర్ ఉందన్నమాట. దీనికి కాంట్రాస్టింగ్ రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట. అయితే ఈ చీరని మధుబని శారీ, దీనికి ఒక విశిష్టత ఉంది. మనకి ఇండియాలో బీహార్ అంటే అప్పట్లో మిథిలా ప్రాంతం అంటాం. ఈ ప్రాంతంలో మధుబని ఆర్ట్ అనే ఒక ఆర్ట్ ఉందన్నమాట. ఈ ఆర్ట్కి ఒక మైథలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ సిగ్నిఫికెన్స్ ఏంటంటే సీతాదేవి పెళ్ళప్పుడు జనకుడు ఆ ప్రాంతం అంతా కూడా మధుబని ఫోక్ ఆర్ట్తో నింపేశారంట. దానిలో హ్యూమన్ ఫిగర్స్, ఎనిమల్స్, జామెట్రికల్ ప్యాటర్న్స్, ఆ ప్రాపర్ డివిజన్ ఆఫ్ స్పేస్, ఫేస్ డీటెయిలింగ్ ఇవన్నీ కనిపిస్తాయి. యాక్చువల్లీ ఇల్లు మొత్తం ముగ్గులేపించారంట. అట్లా మధుబని ఆర్ట్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇవి పెయింటింగ్స్ రూపంలో చీరల మీద, రకరకాల వస్త్రాల మీద, టవల్స్ మీద, ఇలా చాలా వాటి మీద ఈ పెయింటింగ్స్ వేస్తున్నారనమాట. సో మధుబని ఆర్ట్ అనేది ఒక ట్రెడిషనల్ ఫోక్ ఆర్ట్. ఇది బీహార్లోని మిథిలా ప్రాంతానికి ప్రత్యేకం అనమాట. ఈ మధుబని ఆర్ట్లో కలర్స్ చాలా వైబ్రెంట్గా ఉంటాయి అనమాట. సింబాలిక్ రిప్రజెంటేషన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. దులారీ దేవి ఈ ఆర్ట్ని చిన్నప్పుడే కర్పూరి దేవి అనే ఒక గొప్ప పెయింటర్ దగ్గర నేర్చుకుందంట. ఈ దులారీ దేవి లైఫ్లో స్వయంగా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారంట. దాంతో ఆవిడ రకరకాల ఛాలెంజెస్, చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, ఫీటిసైడ్ కావచ్చు, వీటి మీద తన పెయింటింగ్స్ ద్వారా అవగాహన తీసుకొస్తున్నారనమాట. ఆవిడ దాదాపు 10,000 పెయింటింగ్స్ వేశారంట. మోర్ దెన్ 50 ఎగ్జిబిషన్స్లో ఆవిడ పెయింటింగ్స్ని ఎగ్జిబిట్ చేశారంట. సో ప్రత్యేకంగా దులారీ దేవికి సంబంధించి ఆవిడ హ్యాండ్లూమ్ ద్వారా నేర్చిన చీరను ఈసారి మన నిర్మలా సీతారామన్ గారు ధరించారనమాట. దులారీ దేవి, ఈవిని మధుబనికి దులారీ అని కూడా పిలుస్తారు. ఈవిడ ఫిషర్మెన్ కమ్యూనిటీ మహిళ. ఈవిడికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందనమాట. షీ వాజ్ అన్ అకాంప్లిష్డ్ మధుబని పెయింటర్. ఎన్ని ఛాలెంజెస్ ఉన్న పెయింటింగ్ రంగంలో మధుబని ఆర్ట్లో చాలా మంచి పేరు గడించింది అనమాట. ఇలా ప్రతి సంవత్సరం గత 8 బడ్జెట్స్, ఈసారి బడ్జెట్తో కలుపుకుని మన ఫినాన్స్ మినిస్టర్ ధరించిన చీరల ప్రత్యేకత అంటే ఇది 2024 యూనియన్ బడ్జెట్. మన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చిన బడ్జెట్లో ఆవిడ కట్టుకుంది ఏ చీర తెలుసా? మన గుంటూరు జిల్లా యొక్క మంగళగిరి శారీ. ఇది బ్రైట్ మెజంతా కలర్ అనమాట. ఈ కలర్ ఉన్న శారీ ఆవిడ కట్టుకుంది. మంగళగిరి శారీస్ మనకు తెలుసు, చాలా సింపుల్గా, ఎలిగెంట్గా, చాలా క్లీన్ బార్డర్స్తో, ప్లెయిన్ డిజైన్స్తో ఉంటాయి అనమాట. సో మంగళగిరి హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేసే దిశగా ఆవిడ ఈ శారీ కట్టుకుంది. ఎలక్షన్స్ ముందు అంటే అంతకుముందు ఇంట్రీమ్ బడ్జెట్ 2024లో మనకి 2 బడ్జెట్స్ చూసాము. ఇంట్రీమ్ బడ్జెట్, ఎలక్షన్స్ తర్వాత ఫుల్ బడ్జెట్ అనమాట. ఇంట్రీమ్ బడ్జెట్ అప్పుడు ఆవిడ టస్సర్ చీర కట్టుకుంది. టస్సర్ సిల్క్ మనకు బాగా తెలుసు. ఇండియాలో టస్సర్ సిల్క్ అనేది జార్ఖండ్లో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈవిడ కట్టుకున్న టస్సర్ సిల్క్ శారీ అనేది విత్ కాంతా హ్యాండీ వర్క్ వెస్ట్ బెంగాల్ శారీ అనమాట. టస్సర్ సిల్క్ ప్రత్యేకమైన సిల్క్ వామ్స్తో తయారు చేసిన చీర ఇది. టస్సర్ వెరైటీ అనేది ఇండియాలో సిల్క్ వెరైటీస్లో ఒక వెరైటీ అనమాట. మ్యూగా, టస్సర్, ఎరి, మల్బారీ. సో ఈ 4 వెరైటీస్లో ఒక వెరైటీ అనమాట టస్సర్. తర్వాత బడ్జెట్ 2023 బడ్జెట్ అప్పుడు ఆవిడ కర్ణాటక సౌత్ ఇండియన్ స్టైల్ శారీ కట్టుకుంది అనమాట. రిచ్ రెడ్ సిల్క్ శారీ కట్టుకుంది విత్ బ్లాక్ అండ్ గోల్డ్ టెంపుల్ బార్డర్. జనరల్గా ఇది కర్ణాటక, మైసూర్ ఈ ట్రెడిషన్స్లో పీకాక్స్, చారియట్స్, లోటసెస్ ఇవన్నీ ఉన్న శారీస్ అనమాట. దీనిలో ట్రెడిషన్, స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ ఇవి చాలా ముఖ్యమైనవి. మన ట్రెడిషన్ తెలుస్తుంది, మన స్ట్రెంగ్త్ తెలుస్తుంది, మన స్టెబిలిటీ కూడా తెలుస్తుంది అనమాట. అంటే చీర అనేది కేవలం అందానికి మాత్రమే కాదు, మన ట్రెడిషన్ని రిప్రజెంట్ చేయడానికి కూడా. మనం ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కర్ణాటక కూడా మైసూర్ సిల్క్ శారీస్కి చాలా ఫేమస్. ఇకపోతే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ 2022 ప్రవేశపెట్టేటప్పుడు బ్రౌన్ బొంకాయ్ శారీ కట్టుకున్నారనమాట. ఇది జిఐ ట్యాగ్ ఉన్న శారీ. ఒరిస్సా స్టేట్ నుంచి వచ్చిన శారీ ఇది. ఒరిస్సా వాళ్ళది బొంకాయ్ శారీ, బ్రౌన్ కలర్ బొంకాయ్ శారీ. ఈ శారీలో ప్రత్యేకంగా సిల్వర్ జెరీ వర్క్, ఇంట్రికేట్ బార్డర్ డిజైన్స్. బొంకాయ్ శారీస్ అనేవి డీటెయిల్ డిజైన్స్ ఉంటాయి. నేచర్ మైథాలజీ
ఈ డిజైన్స్లో నేచర్ ఉంటుంది, మైథాలజీ ఉంటుంది. ముఖ్యంగా ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఇది ప్రత్యేకంగా ఈ చీరలు నేస్తారనమాట. దీనిలో అద్భుతమైన ఆర్టిస్టిక్ హెరిటేజ్ కూడా కనిపిస్తుంది అనమాట. సీతారామన్ గారు ఒరిస్సా హ్యాండ్లూమ్స్ కోసం, ఒడిస్సా స్టేట్లోని హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయడం కోసం, ప్రత్యేకంగా అక్కడున్న లోకల్ ఆర్టిజాన్స్ కానీ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ కానీ ప్రమోట్ చేయడం కోసం ఆవిడ బ్రౌన్ కలర్ బొంకాయ శారీ, ఇది జిఐ ట్యాగ్ ఉన్న శారీ అనమాట. 2021లో బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పోచంపల్లి ఇక్కత్ శారీ కట్టుకున్నారు తెలంగాణ నుంచి. దానిలో మిక్స్డ్ రెడ్ కలర్, ఆఫ్ వైట్ అండ్ గ్రీన్ మిక్స్తో అద్భుతమైన చీర. పోచంపల్లి ఇక్కత్ చీరలకు కూడా జిఐ ట్యాగ్ ఉంది. పోచంపల్లి ఇక్కత్ శారీస్ అనేవి తెలంగాణ నల్గొండ జిల్లా చీరలు అనమాట. ఇవి చాలా మంది సివిల్స్ ఆస్పిరెంట్స్ తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళు ఇంటర్వ్యూస్ కూడా కట్టుకుంటూ ఉంటారు. తెలంగాణ కల్చర్ రిఫ్లెక్ట్ చేయడానికి, తెలంగాణ ఆర్ట్ ఫామ్ రిఫ్లెక్ట్ చేయడానికి. 2020 సంవత్సరంలో బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎల్లో సిల్క్ శారీ విత్ బ్లూ బార్డర్ కట్టుకున్నారంట. దీనికి స్పెషల్ మీనింగ్ ఉంది, ప్రతి కలర్కి స్పెషల్ మీనింగ్ ఉందన్నమాట. ఎల్లో అనేది గ్రోత్, హోప్, న్యూ బిగినింగ్స్కి గుర్తు. అదేవిధంగా బ్లూ స్టెబిలిటీ అండ్ పీస్ గుర్తు అనమాట. సో ఆవిడ ఎల్లో సిల్క్ శారీ విత్ బ్లూ బార్డర్, అండ్ దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఒక పక్క స్టెబిలిటీ అండ్ పీస్, ఇంకో పక్క గ్రోత్, హోప్ అండ్ న్యూ బిగినింగ్ అనమాట. ఈ ఎల్లో సిల్క్ శారీ అనేది హోప్ అండ్ రికవరీ. కోవిడ్ టైంలో మనం కోవిడ్ నుంచి రికవరీ అవుతామన్న హోప్ అనమాట. సో అద్భుతంగా మనం ఏదైతే ఆశిస్తున్నామో మన బట్టల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది, మనం వేసుకునే వస్త్రధారణలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత ఫైనల్గా 2019 బడ్జెట్ చెప్పేటప్పుడు మళ్ళీ కూడా ఆవిడ పింక్ మంగళగిరి శారీ కట్టుకున్నారు. మళ్ళీ గుంటూరు జిల్లా మంగళగిరి శారీ, పింక్ కలర్ మంగళగిరి శారీ కట్టుకున్నారు. 2019 ఆవిడ ఫస్ట్ ఎవర్ బడ్జెట్ స్పీచ్ అనమాట యాజ్ అ ఫినాన్స్ మినిస్టర్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన వస్త్రధారణ కేవలం స్టైల్ మాత్రమే కాదు, అదొక ట్రెడిషన్, అదొక కల్చర్, అదొక రిఫ్లెక్షన్. మనం అనుకుంటాం మనం ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు, మన కలర్ నచ్చితే చాలు అని. కానీ ఆ వస్త్రధారణ అనేది మన కంట్రీని రిప్రజెంట్ చేయాలి. కంట్రీలోని కొంతమంది వీవర్స్ని, వర్కర్స్ని రిఫ్లెక్ట్ చేయాలి. ఇంకొంతమంది అద్భుతమైన కళాకారుల్ని, క్రాఫ్ట్మెన్షిప్ని రిఫ్లెక్ట్ చేయాలి. ఈ దిశగా మనం కూడా వారంలో అట్లీస్ట్ ఒక్కరోజైనా సరే మన దేశం నుంచి వచ్చిన హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేద్దాం. ఫిబ్రవరి 1వ తారీఖున 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ని ప్రకటించారు. దీనిలో మనం చూస్తే అందరినీ ఆకర్షించింది డిఫెన్స్ బడ్జెట్. మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్ మనం చూసాం, మనం ఎంత ఎఫెక్టివ్గా పాకిస్తాన్ని తిప్పికొట్టామో మనకు తెలుసు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని లక్షల కోట్లు డిఫెన్స్ కోసం ఖర్చు పెట్టే కన్నా అందరికీ, ప్రజలందరికీ ఆహారం పెట్టొచ్చు కదా, ప్రజలందరికీ విద్య ఇవ్వచ్చు కదా, ప్రజలందరికీ మందులు ఇవ్వచ్చు కదా అనుకుంటా ఉంటాం. కానీ దేశ రక్షణే చాలా ఇంపార్టెంట్. దేశాన్ని రక్షించడమే మనందరి కర్తవ్యం, ప్రభుత్వ కర్తవ్యం కూడా. దీన్ని ప్రభుత్వం మరింత ఎఫెక్టివ్ గా గుర్తించి డిఫెన్స్ బడ్జెట్ ఎన్నడూ లేనంత విధంగా ఈసారి 7.85 lakh crores, దాదాపు 8 లక్షల కోట్లు డిఫెన్స్ కి కేటాయించింది ఈ బడ్జెట్ లో. మనకు తెలుసు ఈ మధ్య మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ అని చెప్పి కూడా ఏదైతే మనం ఇండిజినస్ గా చాలా తయారు చేసుకుంటున్నాం, చాలా డిఫెన్స్ టెక్నాలజీస్ ని డిజైన్ చేసుకుంటున్నాం అనమాట. మనం చూస్తే 7.85 lakh crores ఈ సంవత్సరం 2026-27లో డిఫెన్స్ కి అలాట్ చేసింది. లాస్ట్ ఇయర్ చూస్తే 6.81, అంటే గత సంవత్సరం బడ్జెట్ తో పోలిస్తే దాదాపు 1 లక్ష కోట్లు అదనంగా డిఫెన్స్ కి మనం ఖర్చు పెడుతున్నాం అనమాట. ఇక్కడ డిఫెన్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 వస్తాయి. ఆర్మీకి సంబంధించిన, నేవీకి సంబంధించిన, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన, ముఖ్యంగా త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఈ బడ్జెట్ లో మనం కేటాయిస్తుంటాం అనమాట. అండ్ ఇతర దేశాల నుంచి మనం చాలా కొనుక్కుంటూ వస్తుంటాం డిఫెన్స్ ఎక్విప్మెంట్స్. ఇజ్రాయెల్, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, ఇలా చాలా దేశాల నుంచి మనం పర్చేస్ చేస్తాం అనమాట. మనం చూస్తే గనక రష్యా నుంచి మనం చాలా కొనుక్కొచ్చుకుంటాం. ముఖ్యంగా మన షిప్స్ కావచ్చు, న్యూక్లియర్ సబ్మెరీన్స్ కావచ్చు, చాలా వరకు మనం రష్యా నుంచి టెక్నాలజీ తెచ్చుకున్నాం, కొనుక్కొచ్చుకున్నాం కూడా. అదేవిధంగా మనం ఫ్రాన్స్ నుంచి కూడా రఫేల్ డీల్స్ కావచ్చు, ఇవన్నీ చేసుకుంటుంటాం. ఇజ్రాయెల్ నుంచి కూడా మనం ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ టెక్నాలజీ కూడా కొంత తీసుకొచ్చుకున్నాం. తర్వాత మనం అమెరికా నుంచి కూడా చాలా కొత్త డీల్స్ తీసుకుంటాం, డిఫెన్స్ డీల్స్. వీటితో పాటు ఇప్పుడు మనం మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ అని చెప్పి 2016లో ధీరేందర్ సింగ్ కమిటీ రిపోర్ట్ ప్రకారం డిఫెన్స్ లో కూడా స్వదేశీయంగా, ఇండిజినస్ గా మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం అనమాట. ఈ సందర్భంగా దాదాపు 8 లక్షల కోట్ల బడ్జెట్ అనేది ఈ సంవత్సరం డిఫెన్స్ కి రిలీజ్ అయింది. ఇంతవరకు కూడా డిఫెన్స్ కోసం ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలి అనుకునేవాళ్ళం. కానీ ఇండియన్ పొజిషన్ మనకు చూస్తే కనుక ఒక పక్క చైనా, ఒక పక్క పాకిస్తాన్, ఈ శత్రు దేశాలు మన పక్కన ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బార్డర్ సెక్యూరిటీ బలంగా ఉండాలి, మన కోస్టల్ సెక్యూరిటీ బలంగా ఉండాలి. దాంతోపాటు మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా
ఎక్విప్ అవ్వాలి. మోడర్నైజేషన్ ఆఫ్ మన వెపన్స్ అంటే మన ఆయుధాలన్నీ కూడా మోడర్నైజ్ అవ్వాలన్నమాట. దీనికోసం ఈసారి 1,00,000 కోట్ల మేర డిఫెన్స్ బడ్జెట్ పెంచి బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఇది చాలా సంతోషం అని చెప్పి దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో ఆరెంజ్ ఎకానమీ మీద నిర్మలా సీతారామన్ గారు ఫోకస్ చేశారు. మీడియా, ఎంటర్టైన్మెంట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మనం చూస్తే యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్, డిజైన్, టూరిజం, ఎంటర్టైన్మెంట్ ఏదైతే క్రియేటివిటీ డ్రివెన్ సెక్టర్స్ ఉన్నాయో అంటే మన మైండ్ యూజ్ చేసి క్రియేటివ్గా థింక్ చేసి క్రియేటివ్గా ఒక గేమ్ సృష్టించడమో యానిమేషన్ సృష్టించడమో ఈ సెక్టర్స్ ఉన్నాయో ఈ మధ్య చాలా మంది యూత్ ఆరెంజ్ ఎకానమీలోకి ఎంటర్ అవుతున్నారు. దీనిలో ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుందన్నమాట. మన ఇప్పుడు టార్గెట్ ఏంటంటే ఈ బడ్జెట్లో 2030 కల్లా దాదాపు 20 లక్షల వర్క్ ఫోర్స్ అనేది ఆరెంజ్ ఎకానమీలో అవసరం అవుద్దంట. అంటే క్రియేటివిటీ కావచ్చు, కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, వీళ్ళందరికి సంబంధించి దీనికి సంబంధించి ఒక కొత్త ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ని సృష్టించబోతున్నారంట. మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్లో చెప్పినట్లు 2030 కల్లా దాదాపు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ సెక్టర్లో దాదాపు 2 మిలియన్ ప్రొఫెషనల్స్ భారతదేశంలో అవసరం అవుతారంట. వాళ్ళని సృష్టించే విధంగా మనం ఇప్పుడు ప్రయత్నాలు చేపట్టాలంటే వచ్చే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు దీనిలోనే క్రియేట్ అవుతాయి. ఆ ప్రొఫెషనల్స్ని మనం తయారు చేయాలన్నమాట. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ముంబై దానికి కంప్లీట్గా సపోర్ట్ చేయబోతుందంట. ముఖ్యంగా ఏవిజిసి, యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్ వీటికి సంబంధించి రకరకాల స్కూల్స్, కాలేజెస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారంట. ఈ బడ్జెట్లో ఆ ప్రపోజల్ కూడా వచ్చింది. అసలు ఈ ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటివ్ ఎకానమీ. మనం ఇన్నోవేషన్తో, సృజనాత్మకతతో, మన యొక్క న్యూ ఐడియాస్తో ఒక కొత్తదనాన్ని సృష్టిస్తే, ఉదాహరణకి ఒక మంచి యూట్యూబ్లో ఒక షార్ట్ చేసాం, ఇన్స్టాలో రీల్ చేసాం, లేదా ఒక మంచి డాక్యుమెంటరీ చేసాం, ఒక మంచి మ్యూజిక్ని కంపోజ్ చేసాం, ఒక ఫిల్మ్ని తీసాం. ఇవన్నీ కలిపితే దీన్నే ఆరెంజ్ ఎకానమీ అంటారు. UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్, దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ ఆరెంజ్ ఎకానమీ అంటే క్రియేటివ్ ఎకానమీ అనేది యాన్యువల్గా వార్షికంగా $2 ట్రిలియన్ రెవెన్యూ సృష్టిస్తుందంట. అంతేకాదు 50 మిలియన్ జాబ్స్ అంటే 5 కోట్ల ఉద్యోగాలు కూడా ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తుందంట. ఇండియాలో ఈ క్రియేటివ్ ఎకానమీ అనేది $30 బిలియన్ ఇండస్ట్రీ. దాదాపు 8% ఆఫ్ ఇండియన్ పాపులేషన్కి ఈ క్రియేటివ్ ఎకానమీ జాబ్స్ ఇస్తుంది. అది ఒక యూట్యూబ్ వీడియో కావచ్చు, ఫిల్మ్ మేకింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఒక మ్యూజిక్ కన్సర్ట్ హాల్ కావచ్చు, ఏదైనా సరే క్రియేటివ్ ఎకానమీనే ఆరెంజ్ ఎకానమీ అని పిలుస్తున్నారనమాట. మన ఇంటలెక్ట్తో, మన క్రియేటివిటీతో ఏదైనా ఒక కొత్త దానాన్ని క్రియేట్ చేసి దాని ద్వారా వెల్త్ని క్రియేట్ చేసి ఉద్యోగాలు సృష్టిస్తే దాన్నే క్రియేటివ్ ఎకానమీ లేదా ఆరెంజ్ ఎకానమీ అంటారు. దీనిలో పూర్తి స్థాయిలో హ్యూమన్ క్రియేటివిటీ, మనుషుల యొక్క ఐడియాస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మేధో సంపత్తి ఇదంతా ఇన్వాల్వ్ చేస్తారనమాట. వీటన్నిటికీ కాస్త విజ్డమ్, టెక్నాలజీ, నిపుణత జోడిస్తే అదే క్రియేటివ్ ఎకానమీ లేదా ఆరెంజ్ ఎకానమీ. క్రియేటివ్ ఎకానమీ అనేది ఓన్లీ టైం పాస్ ప్యాషన్ మాత్రమే కాదు, ఇట్స్ అ జాబ్ క్రియేటర్, ఇట్స్ అ వెల్త్ క్రియేటర్. ఇప్పుడు ఎక్కువ వెల్త్ అనేది ఈ క్రియేటివ్ ఎకానమీలో ఉంది. అంక్టాడ్ వాళ్ళ ప్రకారం ఈ ఆరెంజ్ ఎకానమీ అంటే క్రియేటివ్ ఎకానమీలో ఏమేమి వస్తాయి, ఏమేమి వర్తిస్తాయి అంటే అడ్వర్టైజింగ్, ఆర్కిటెక్చర్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, డిజైన్, ఫ్యాషన్, ఫిల్మ్స్, వీడియో, ఫోటోగ్రఫీ, మ్యూజిక్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, పబ్లిషింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్, కంప్యూటర్ గేమ్స్, ఎలక్ట్రానిక్ పబ్లిషింగ్ అండ్ టీవీ, రేడియో, విజువల్స్ ఇవన్నీ కూడా క్రియేటివ్ ఎకానమీ కిందకు వస్తాయి అనమాట. దీనికి బోత్ క్రియేటివ్ వాల్యూ ఉంటుంది, కమర్షియల్ వాల్యూ ఉంటుందంట. సో ఓవరాల్గా ఎవరైతే ఈ ఎకానమీ మీద దానిలో డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా లాభం పొందుతారో, ఎవరైతే ఈ ఎకానమీ మీద ఆధారపడతారో వాళ్ళందరూ కూడా ఈ ఎకానమీ కోసం ఎక్కువ కృషి చేయాలి. మోడీ గారు ఇదే వేవ్ సమ్మిట్లో చెప్పారనమాట. ఆరెంజ్ ఎకానమీ, ఇండియా ఆరెంజ్ ఎకానమీ హబ్గా రాబోతుంది. ఇంతకుముందు మనం చూసాం, ఇంతకుముందు ఇండియాలో సాఫ్ట్వేర్ హబ్ అంటే చాలా చోట్ల మనం సాఫ్ట్వేర్లో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ టాప్లో ఉన్నాం. ఇండియాలో చాలామంది క్రియేటర్స్ స్టార్ట్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో క్రియేటివ్ హబ్ అనేది మనం ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం. మనం చూస్తే వెస్ట్రన్ కంట్రీస్లో వీటికి సంబంధించిన స్టూడియోస్ కానీ వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది. ఇండియాలో చాలా స్టోరీస్ ఉన్నాయి, ఇండియాలో చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ. అంటే స్టోరీ నరేషన్. ఇక్కడ మనం ఇండియాలో రకరకాల కథల్ని చిత్రీకరణ చేయొచ్చు, వెబ్ సిరీస్ లాగా చేయొచ్చు, చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు, డాక్యుమెంటరీస్ చేయొచ్చు. వెస్ట్రన్ హౌసెస్ ఏమి ఉంటాయో, వెస్ట్రన్ మీడియా హౌసెస్ ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే
ఇంకా అద్భుతంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రాణిస్తుంది. అందరూ కూడా ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎటువంటి మార్పులు రావాలి, దానిలో ఇంకా కొత్తదనం ఎలా తీసుకురావాలి, అసలు ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమేనా, దాని ద్వారా మనం ఇంకా ఏం చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ వేగాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా వచ్చే కొద్ది రోజుల్లో ఇరాన్ని అటాక్ చేయబోతుందా అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా వస్తోంది. అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మనకు తెలుసు, గత కొన్ని వారాలుగా ఇరాన్లో విపరీతమైన అలజడులు, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బాగా కుంగిపోయింది. అంతేకాదు ఇరాన్లో పొలిటికల్ అన్రెస్ట్ కూడా బాగా పెరిగింది. ఈ టైంలో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి భారీగా హెచ్చరికలు చేస్తారు. ప్రత్యేకంగా అమెరికాకు చెందిన టాప్ నాచ్ యుద్ధ నౌకలు ఇప్పుడు మిడిల్ ఈస్ట్కి వచ్చేసాయంట. అయితే ఐతుల్లా ఖమేనీ ఎవరైతే ఇరానియన్ సుప్రీం లీడర్ ఉన్నారో ఆయన ఒక మాట చెప్పారు. ఒకవేళ కనుక ఇరాన్ని అటాక్ చేస్తే అది మొత్తం ప్రపంచానికే ప్రమాదం అని చెప్పి ఆయన డొనాల్డ్ ట్రంప్ని బెదిరిస్తున్నారు. అయితే ట్రంప్ మాత్రం ప్రపంచంలోనే భారీ భారీ యుద్ధ నౌకలన్నీ సరే మీ దగ్గరికి వచ్చేసాయి, ఎవరు చెప్పేది నిజమవుద్దో చూద్దాం. ముఖ్యంగా ఇరాన్ కనుక తన మాట వినకపోతే, దౌత్యానికి రాకపోతే వచ్చే 2 రోజుల్లో ఇరాన్ ఏం చవి చూస్తుందో వేచి చూడండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఐతుల్లా ఖమేనీకి హెచ్చరిక జారీ చేశారు. ఈ టైంలో అసలు మనం చూస్తే కనుక 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ ఇరాన్లో వచ్చిన తర్వాత ఇరాన్లో చాలా రిజిడ్ చట్టాలు వచ్చేసాయి, ఇస్లామిక్ లాస్ అని. దాంతో అక్కడ మహిళా హక్కులను కూడా కాలు రాస్తున్నారు. అంతేకాదు అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా ఏదైతే అమెరికా ఇంతకు ముందు ఇరాన్ పైన విధించిన శాంక్షన్స్ ఉన్నాయో వాటి వల్ల ఇరాన్ దగ్గర ఎవరు చమురు కొనుక్కోవట్లేదు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా చితికిపోయిందనమాట. ఈ టైంలో ఇరాన్ చెప్పిన మాట వినాలని చెప్పి, అంతేకాదు ఇరాన్ ప్రస్తుతానికి ఈ ఏదైతే న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ ఉందో దానికి సంబంధించి అసలు న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నారన్న డౌట్తో చాలా మంది ఉన్నారనమాట. అసలు ఇరాన్ ఇంత న్యూక్లియర్ ప్లాన్ ఎందుకు ముందుకెళ్తుంది అనే దాని మీద కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ టైంలో అమెరికా ఇరాన్ పైన చాలా పెద్ద, అంటే గత కొన్ని మాసాల క్రితం అమెరికా ఇరాన్ పైన అటాక్ చేసింది. కొన్ని న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ కావచ్చు, ఇరాన్ యొక్క కొన్ని స్ట్రాటజిక్ ప్లేసెస్ కావచ్చు, అమెరికా వాటిని అటాక్ చేసింది అనమాట. అయితే ప్రస్తుతం ఇరాన్ ఇంకా కూడా అమెరికాని బెదిరిస్తూనే ఉంది. అంతేకాదు ఇరాన్ సంబంధించి ఐతుల్లా ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇరాన్లో అన్రెస్ట్కి, ఇరాన్లో రాజకీయ అనిశ్చితికి డొనాల్డ్ ట్రంపే కారణం అని చెప్పి ఆయన భావిస్తూ డొనాల్డ్ ట్రంప్కి హెచ్చరిక చేశారు. ఒకవేళ కనుక యుద్ధం మొదలవుతే ప్రపంచం కూడా నాశనం అయిపోద్ది, పెద్ద యుద్ధం వచ్చిందని చెప్పి. అయితే డొనాల్డ్ ట్రంప్ అలాంటి బెదిరింపులకి నేను అస్సలు భయపడను, 2 రోజుల్లో నువ్వు నిజమో నేను నిజమో తేల్చేసుకుందాం, నీ మాట నిజమవుద్దో నా మాట నిజమవుద్దో అని చెప్పి ఇరానియన్ సుప్రీం లీడర్ ఐతుల్లా ఖమేనీని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. భారతదేశానికి అమెరికా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఈ గుడ్ న్యూస్ పంచుకున్నారు. ఇప్పటి వరకు అమెరికా భారతదేశం మీద వేసిన 50% టారిఫ్లు ఇప్పుడు 18% తగ్గించేశారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మొదట 25% వేశారు, రెండోసారి ఇంకో 20% వేశారు, మొత్తం 50%. ఫస్ట్ 25% మనం గమనిస్తే కనుక అమెరికాకి ఇండియా ఎక్కువ అమ్ముతుంది, అమెరికా నుంచి తక్కువ కొనుక్కుంటుంది, అంటే ట్రేడ్ సర్ప్లస్ అనేది ఇండియా వైపు ఉందని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి కోపం అనమాట. రెండోది రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది, రష్యాకి డబ్బులు చెల్లిస్తుంది, ఆ డబ్బులన్నీ కూడా రష్యా ఉక్రెయిన్ వారు ఖర్చు పడుతుంది, కాబట్టి ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కోకూడదని రెండోది. సో మొత్తం ఈ 2 నెపాలతో ఇండియా పైన 50% టారిఫ్లు వేశారు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత. అయితే ఇండియా ఈ టారిఫ్లకు భయపడలేదు, తన స్వయం ప్రతిపత్తితో ముందుకెళ్తూనే ఉంది. రీసెంట్గా మనం చూస్తే ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య అతిపెద్ద ట్రేడ్ డీల్ కుదిరింది. దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారనమాట. ఈ టైంలో మనం గమనిస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. ఆయన ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోనని చెప్పేసింది, అందుకనే నేను టారిఫ్లు తగ్గిస్తున్నానని చెప్పి అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. ఇండియా తనకి మంచి మిత్రదేశం అని కూడా, ఇండియా తనకి గుడ్ ఫ్రెండ్ అని కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు రీసెంట్గా యుఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్జియో గోర్ ఆయన వచ్చిన తర్వాత పొలిటికల్ డైమెన్షన్సే కాదు ఎకనమిక్ ఎంగేజ్మెంట్ కూడా మారిపోయిందనమాట. చాలా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ముఖ్యంగా ఇండియా EU ట్రేడ్ డీల్ తర్వాత అమెరికాలో కాస్త వణుకు పుట్టిందనే చెప్పాలి. వీటన్నిటితో పాటు మనం గమనిస్తే కనుక ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కథనం ప్రకారం ఇండియా అమెరికా దగ్గర నుంచి కొనుక్కొచ్చుకునే వస్తువులు బాగా పెంచేస్తుందంట. ఎక్స్ట్రాగా $500 బిలియన్ వర్త్ ఎనర్జీ కావచ్చు, కోల్ కావచ్చు, ఇతరత్ర వస్తువులు కావచ్చు అమెరికా నుంచి ఎక్కువ కొనుక్కుంటానని ఇండియా చెప్పిందంట. దాంతో డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారంట అని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారనమాట. మొత్తానికి ఏదైతే ఏమైంది, ఇండియాకి మాత్రం ఒక గుడ్ న్యూస్,
ఇండియా పైన అమెరికా వేసే టారిఫ్లు భారీగా తగ్గాయి అనమాట. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఇప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు. అంతేకాదు అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఇండియా EU మధ్య ట్రేడ్ డీల్ కుదిరిందో అది కూడా రష్యా యుక్రెయిన్ వార్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అమెరికా ఖచ్చితంగా ఇండియాతో నెగోషియేట్ చేయాలని అభిప్రాయపడ్డారనమాట. అండ్ వచ్చే 1 వీక్ 10 days లో మనం గమనిస్తే ఇండియా అమెరికా మధ్య ఈ ట్రేడ్ డీల్, మనం అమెరికాతో చేసుకోబోయే ట్రేడ్ డీల్ కూడా ఫైనలైజ్ కాబోతుంది. ఇక్కడ మనం గమనిస్తే గనక ఈ 18% అమెరికా ఇప్పుడు ఇండియాకి వేసే టారిఫ్లు ఏవైతున్నాయో అమెరికా మిత్ర దేశాలకు ఎంతైతే వేస్తుందో ఆల్మోస్ట్ అంతే అనమాట. అయితే చైనా పైన 37% టారిఫ్లు అమెరికా వేస్తుంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ పైన 20%, పాకిస్తాన్ పైన 19%, బ్రెజిల్ పైన అయితే 50% టారిఫ్లు వేస్తుంది. సౌత్ ఆఫ్రికా పైన 30%, వియత్నాం పైన 20%, యూరోపియన్ యూనియన్ పైన 15%, జపాన్ పైన 15%, సౌత్ కొరియా పైన 15%, యూకే పైన 10% వేస్తుంది అనమాట. ఇప్పుడు ఇండియాకి ఓన్లీ 18%. అంటే మన గుడ్ న్యూస్. మనం చూస్తే కనుక అమెరికా వేసిన 50% టారిఫ్స్ వల్ల మన డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ కావచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, ఫిషరీస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కావచ్చు, అండ్ సీ ఫుడ్ ఇండస్ట్రీ ముఖ్యంగా ప్రాన్ ఇండస్ట్రీ కావచ్చు, అన్ని ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళా అన్ని పుంజుకుంటాయి అన్నమాట. ఈ వార్షిక బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రేర్ ఎర్త్ కారిడార్స్ ని ప్రకటించారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఈ ప్రాంతాల్లో రేర్ ఎర్త్ కారిడార్స్ మీద ఫోకస్ చేయబోతున్నారు. ప్రపంచంలో మనం చూస్తే కనుక రేర్ ఎర్త్ మినరల్స్ మీద ఎక్కువగా దేశాలన్నీ కూడా చైనా మీద ఆధారపడతాయి. భారతదేశం కూడా లాస్ట్ ఇయర్ 45% చైనా నుంచి కొనుక్కొచ్చుకున్నది తనకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ ని. ఇప్పుడు భారతదేశంలోనే రేర్ ఎర్త్ ఎక్స్ప్లోరేషన్ కోసం, రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్ప్లోరేషన్ కోసం మనం రేర్ ఎర్త్ కారిడార్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. ప్రత్యేకంగా తమిళనాడు, కేరళ, ఆంధ్ర, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో ఈ రేర్ ఎర్త్ కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నాం. జనరల్ గా రేర్ ఎర్త్ మెటల్స్ అంటే రేర్ గా దొరికాయని కాదు, బాగా దొరుకుతాయి, అబ్యూడెంట్ గా దొరుకుతాయి. కానీ వాటి ప్రాసెసింగ్, మైనింగ్ చాలా కష్టమైన పని అనమాట. మనకు తెలుసు రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, మిలిటరీ ఎక్విప్మెంట్ ఇదే అదే అని కాదు, రకరకాల ప్రోడక్ట్స్ లో వాడుతుంటారనమాట. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేవి ఇప్పుడు చాలా చాలా ఫేమస్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేవి చాలా ఎక్కువగా వాడుతున్నారు. రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి కొత్త టెక్నాలజీస్, ఎమర్జింగ్, మోడర్న్, అడ్వాన్స్ టెక్నాలజీస్ కి బ్యాక్ బోన్ వంటివి అనమాట. రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోతే ఈ టెక్నాలజీస్ లో మనం ముందుకు వెళ్ళాం. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కథనం ప్రకారం చైనా కరెంట్లీ అకౌంట్స్ ఫర్ 61% ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్. చైనాలోనే 61% ఉన్నాయి. అండ్ ప్రొడక్షన్ అయితే 92% చైనా నుంచే జరుగుతుంది అనమాట. చైనా 61% రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్న ప్రొడక్షన్ మాత్రం 92%. అంటే చైనా రేర్ ఎర్త్ మెటల్స్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్, అవుట్పుట్ అనేది దానిలో ఆధిపత్యం సాధించిందని చెప్పుకోవచ్చు అనమాట. చాలా దేశాల నుంచి ఒత్తిడి వస్తున్న రేర్ ఎర్త్ మెటల్స్ మాత్రం ఇప్పుడు అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇండియా ఇలా చాలా దేశాలు చైనాని ఎక్స్పోర్ట్ చేయమని కోరుతున్నా చైనా చాలా లిమిటెడ్ గా రేర్ ఎర్త్ మెటల్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి గ్రూప్ ఆఫ్ మెటల్స్, దానిలో 17 ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. ఈ 17 ఎలిమెంట్స్ అనేవి చాలా దేశాల్లో ఉన్న వాటిని మైన్ చేసి, ఎక్స్ప్లోర్ చేసి, ప్రాసెస్ చేయటం అంత సులభమైన పని అయితే కాదనమాట. భారతదేశానికి వస్తే మన వాళ్ళు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అని స్టార్ట్ చేశారు. ఈ మినరల్ మిషన్ ద్వారా మనం కూడా ప్రొడక్షన్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. ముఖ్యంగా నియోడీమియం, మనకు తెలుసు నియోడీమియం మ్యాగ్నెట్స్ కానీ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో. ఇండియా నియోడీమియం ఎక్స్ప్లోర్ చేసినా సరే వాటిని ప్రాసెస్ చేయడానికి, ఈ నియోడీమియం ఎలిమెంట్స్ ని ప్రాసెస్ చేయడానికి జపాన్ పంపిస్తాం అనమాట. మన దగ్గర డొమెస్టిక్ ప్రాసెసింగ్ కేపబిలిటీ నియోడీమియం కి లేదనమాట. సో రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్ప్లోర్ చేయటం ఒక ఎత్తు అయితే వాటిని ప్రాసెసింగ్ చేయటం మరొక ఎత్తు అనమాట. మనం రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క అటామిక్ నెంబర్స్ చూస్తే వాటిని బేసిక్ గా 2 గ్రూప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి లైట్ గ్రూప్, రెండోది హెవీ గ్రూప్ అనమాట. లైట్ గ్రూప్ నే సీరియం గ్రూప్ అంటారు, హెవీ గ్రూప్ నే ఇట్రియం గ్రూప్ అంటారనమాట. సో రేర్ ఎర్త్ మెటల్స్ ని 2 గ్రూప్స్ గా వాటి అటామిక్ నెంబర్ బట్టి డివైడ్ చేస్తారు. సో రేర్ ఎర్త్ మెటల్ ని కంప్లీట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాసెసింగ్ చేయడం అనేది ఒక కాంప్లెక్స్, ఎక్స్పెన్సివ్ థింగ్ అనమాట. దానికి హై ఎండ్ టెక్నాలజీస్ కూడా అవసరం. ముఖ్యంగా దానిలో స్పెషలైజ్డ్ లేబర్ ఫోర్స్ కూడా అవసరం అనమాట. కాబట్టి ప్రపంచ దేశాలని రేర్ ఎర్త్ మెటల్స్ మీద దృష్టి పెడుతున్నాయి. అయితే చైనా మాత్రం నేను ఇవ్వను, నేను బ్యాన్ చేస్తున్నాను, నేను ఏ దేశానికి ఇవ్వనని చెప్పి పట్టుబట్టు కూర్చుంది. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు ఇవ్వకుండా చైనా చాలా వాటిని కట్టడి చేసింది. అంతేకాదు భారత్ కూడా కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్ రాకుండా చైనా ప్రయత్నం చేస్తుంది. అండర్ 16 16 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేయనున్నట్లు స్పెయిన్ ప్రధాని ప్రకటించారు. ఇప్పటి వరకు పిల్లలు ఎక్స్ప్లోర్ చేయని, తెలుసుకొని కొత్త కొత్త ముఖ్యంగా ఏదైతే అబ్సినిటీ, ఏదైతే వాళ్ళు తెలుసుకోకుండా అంశాలు ఉన్నాయో అండర్ 16 చిన్నప్పుడే తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళని బెటర్ సిటిజన్స్ గా తయారు చేయాలంటే
కొంతవరకు వాళ్ళు నియంత్రించాలి కాబట్టి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బెటర్ అని చెప్పి ఆయన భావిస్తున్నారంట. ఆల్రెడీ యూరోప్ లో అనేక దేశాలు కోయిలిషన్ ఆఫ్ ద డిజిటల్లీ విల్లింగ్ అని చెప్పి ఫ్రాన్స్ కావచ్చు, పోర్చుగల్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా చాలా వరకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని నియంత్రించడం స్టార్ట్ చేస్తున్నాయి చిన్నపిల్లలకి. అదే దిశగా రీసెంట్ గా మనం చూస్తే ఆస్ట్రేలియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు కూడా ఈ చిన్నపిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ విధిస్తున్నాయి అన్నమాట. మనందరూ తెలుసు ఆస్ట్రేలియా గవర్నమెంట్ రీసెంట్ గా సోషల్ మీడియా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. చిన్నపిల్లలకి ఎవరైతే అండర్ 16 ఉన్నారో, 16 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉందో వాళ్ళందరికీ కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. అదే అడుగుల్లో ఫ్రాన్స్ నడుస్తోంది. ఫ్రెంచ్ ప్రభుత్వం కూడా రీసెంట్ గా ఆల్మోస్ట్ అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక దాటి మీదకి వచ్చాయి. అండర్ 15 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్. అయితే ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, కొన్ని యూస్ఫుల్ ప్లాట్ఫామ్స్ ని మినహాయించారనమాట. అంతేకాదు సోషల్ మీడియా అనేది యువత మానసిక పరిస్థితి మీద చాలా ప్రభావం చూపిస్తుందని, ముఖ్యంగా అమ్మాయిల ఎమోషనల్ స్థితిగతులు కూడా సోషల్ మీడియా వల్ల, ముఖ్యంగా టిక్ టాక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల అమ్మాయిలు కూడా మానసికంగా చాలా దుర్భరంగా మారుతున్నారని చెప్పి కూడా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అన్నారు. అమెరికన్ ప్లాట్ఫామ్స్ కి లేదా చైనీస్ టిక్ టాక్ లాంటి వాటికి మా పిల్లలు ప్రభావితం చెందకూడదు, మా పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, వాళ్ళు చాలా ఫ్రీగా పెరగాలి, వాళ్ళ మైండ్స్ మ్యానిపులేట్ అవ్వకూడదు, వాళ్ళు ఎమోషనల్ గా డ్రెంచ్ అవ్వకూడదు అని చెప్పి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ చెప్పుకొచ్చారనమాట. మనకు తెలుసు సోషల్ మీడియా అనేది పిల్లలు అతుక్కుపోతున్నారు, స్క్రీన్ టైం విపరీతంగా పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో కూడా రకరకాల ప్లాట్ఫామ్స్ పిల్లల మైండ్స్ ని డైవర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫోకస్ తగ్గిపోతుంది, చదువు పోతుంది. అంతేకాదు సోషల్ మీడియా అడిక్షన్ స్టార్ట్ అయిపోయాయి, పీర్ కంపారిజన్స్ పెరిగిపోయాయి. దాంతో పాటు పిల్లలందరూ కూడా ఎక్కువ మంది నైట్ టైం స్క్రీన్ టైం చూడటం వల్ల డే మొత్తం టైం వేస్ట్ చేసుకుంటున్నారనమాట. కళ్ళు పాడైపోతున్నాయి, ఒళ్ళు పాడైపోతుంది, మైండ్ పాడైపోతుంది సోషల్ మీడియా వల్ల. ఫ్రెంచ్ ప్రభుత్వం ఇప్పుడు సెకండ్ గవర్నమెంట్ అన్నమాట. ఇంతకుముందు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ పనిచేస్తుంది, ఇప్పుడు ఫ్రాన్స్ ఈ పనిచేస్తుంది. దాదాపు మనం చూస్తే ఫ్రాన్స్ లోని లోయర్ హౌస్ నేషనల్ అసెంబ్లీలో కంప్లీట్ గా ఆల్మోస్ట్ చాలా తక్కువ మంది దీన్ని అపోజ్ చేశారు. ఆల్మోస్ట్ అందరూ దీన్ని సపోర్ట్ చేశారనమాట. అండర్ 15 వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ అనే విషయంలో ఫ్రాన్స్ లో చాలా వరకు సపోర్ట్ దొరుకుతుంది అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి. అంతేకాదు ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది ఫ్రాన్స్ లో ఒక మేజర్ స్టెప్ అని చెప్పి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. ఇక్కడ మనం గమనిస్తే ఫ్రాన్స్ లో హై స్కూల్స్ లో మొబైల్ ఫోన్స్ కూడా బ్యాన్ చేస్తారంట. భారతదేశంలో కూడా స్కూల్స్, ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ అట్లాంటి ప్రాంతాల్లో కూడా మొబైల్ ఫోన్స్ ఎక్కడైతే చదువుకుంటారో ఆ టైంలో మొబైల్ ఫోన్స్ తక్కువగా వాడితే మంచిదని చెప్పి కూడా అందరూ అభిప్రాయపడుతున్నారనమాట. మనం ఫ్రాన్స్ లో కనుక చూస్తే సోషల్ మీడియా అడిక్షన్ వల్ల చైల్డ్ డెవలప్మెంట్ దెబ్బతింటుందని, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, అంతేకాదు ఎమోషన్స్ కూడా పిల్లల యొక్క ఎమోషన్స్ ఆడుకుంటున్నారని, వాళ్ళ మైండ్స్ మ్యానిపులేట్ చేస్తున్నారని, ముఖ్యంగా అమెరికన్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, చైనీస్ ఆల్గోరిథమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాడి కంప్లీట్ గా ఫ్రెంచ్ పిల్లలు పాడైపోతున్నారని చెప్పి కూడా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వాపోయారనమాట. ఈ టైంలో సోషల్ మీడియాకి సంబంధించిన ఈ బిల్ కనుక పాస్ అయితే అతి త్వరలో ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ గా అండర్ 15 సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ బిల్ కనుక పాస్ అయితే ఫ్రాన్స్ లో డియాక్టివేట్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా అక్కడ లెజిస్లేటర్స్ అభిప్రాయపడుతున్నారు అనమాట. ఇప్పుడు మనం గమనిస్తే ఫ్రాన్స్ తో పాటు అనేక యూరోప్ దేశాలు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఈ విషయాల్లో చాలా యూరోప్ దేశాలు ఫ్రాన్స్ తో పాటు చాలా కోపంగా ఉన్నాయన్నమాట. ప్రత్యేకంగా చూస్తే ఆడపిల్ల యొక్క మానసిక స్థితిగతులు కూడా ఈ ప్లాట్ఫామ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయంట. సైబర్ బుల్లింగ్ కావచ్చు, వాయిలెంట్ కంటెంట్ కావచ్చు, అబ్సీన్ వల్గర్ కంటెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా 10 సంవత్సరాల్లో పిల్లలే తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక మనం ఎక్కడున్నాం, ఏ పొజిషన్లోకి వెళ్తున్నాం, ప్రపంచం ఎటుపోతుంది అని చెప్తున్నారు అనమాట. అయితే ఈ డ్రాఫ్ట్ బిల్ ఏదైతే ఉందో ఫ్రాన్స్ లో అండర్ 15 కి సోషల్ మీడియా బ్యాన్ డ్రాఫ్ట్ బిల్లో ఎన్సైక్లోపీడియాస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇలా కొన్నిటికి మినహాయింపు ఇచ్చారనమాట. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న తలెత్తోంది. ఆ ప్రశ్న ఏంటంటే చాలా మంది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ ఏజ్ ని తప్పుగా చూపిస్తారనమాట. దానికి అథెంటికేషన్ ఏంటి? ఆ పిల్లలు ఆ పేరెంట్స్ అప్రూవల్ తో జాయిన్ అవుతున్నారా లేదా పేరెంట్స్ అకౌంట్స్ నుంచి పిల్లలు యాక్సెస్ చేస్తున్నారేమో, ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఫ్రాన్స్ కానీ ఆస్ట్రేలియా కానీ అసలు అండర్ 15 కానీ అండర్ 16 పిల్లలకు సంబంధించి వాళ్ళ ఏజ్ ని ఎలా నిర్ధారిస్తారు అంటే సోషల్ మీడియా వాళ్ళు తప్పు డేటా ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా క్రాస్ చెక్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట. ఇండియా లాంటి దేశంలో కూడా సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎక్కువగా, అంటే సోషల్ మీడియా ఖచ్చితంగా అవసరమే, కానీ సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీస్ పిల్లలు చాలా ఫాస్ట్ గా అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. దాంతో చాలా మంది ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతున్నారు,
చాలా మంది వాళ్ళ పర్ఫార్మెన్స్ పోతుంది, అంతేకాదు లైఫ్ లో ఫోకస్ మిస్ అవుతుంది. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం వెళ్ళి చూస్తే గనక ఇంతకు ముందు తరం వాళ్ళు వాల్యూస్ కావచ్చు, రకరకాల లైఫ్ స్టైల్ థింగ్స్ కావచ్చు, పీర్ గ్రూప్, చుట్టుపక్కల అమ్మా నాన్ని, చుట్టుపక్కల సమాజాన్ని చూసి నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అందరూ సోషల్ మీడియాని చూసి నేర్చుకుంటున్నారు. కాబట్టి సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది మన తెలుగు యువత, భారతీయ యువత మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కాబట్టి ఇమీడియట్ గా మన దేశం కూడా సోషల్ మీడియా యూసేజ్ విషయంలో, ముఖ్యంగా యంగ్స్టర్ సోషల్ మీడియా యూసేజ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. భారత్ టాక్సీ లాంచ్ అయింది. ఇది గవర్నమెంట్ బ్యాక్ చేసిన ఒక కోఆపరేటివ్ మోడల్ అన్నమాట. ఈ భారత్ టాక్సీ అంటే ఏంటో చూద్దాం. ఓలా, ఊబర్ ఇలాంటి క్యాబ్ సర్వీసెస్, 2-వీలర్ సర్వీసెస్ మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. ఓలా, ఊబర్ ఇవి వచ్చిన తర్వాత నిజంగానే మన ప్రయాణం సులభం అయిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజీ అయిపోయాయి. అయితే దీనిలో అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. సడన్ గా పీక్ అవర్స్ లో డబుల్ ఛార్జెస్ అవటం, అంటే 300 అవ్వాల్సిన చోట 600 అవటం. దాంతోపాటు సడన్ గా క్యాబ్ సర్వీసెస్ క్యాన్సిల్ అవటం, క్యాబ్స్ డర్టీగా ఉండటం, కొన్నిసార్లు బిల్లింగ్ లో ట్రాన్స్పరెన్సీ లేకపోవటం, ఇలాంటి సమస్యలు కస్టమర్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంకొకటి డ్రైవర్స్, ఎవరైతే ఈ క్యాబ్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఎక్కువగా ఎక్స్ప్లాయిటేషన్ గురవుతున్నారు. ఈ హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ లో వాళ్ళ ప్లాట్ఫామ్ ఫీజే చాలా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రతి రైడ్కి దాదాపు 20-25% వాళ్ళు కమిషన్ పే చేయాల్సిన పరిస్థితి. ఈ సందర్భంలో వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ముఖ్యంగా డ్రైవర్ సేఫ్టీ, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కోసం, దాంతోపాటు కస్టమర్స్ సపోర్ట్ కోసం అండ్ ఖర్చు తగ్గటం కోసం ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో అది అందరికీ లభ్యమేలా ఉండటం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. అదే భారత్ టాక్సీ. ఇది మల్టీ స్టేట్ సహకారీ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ద్వారా ఏర్పడిందనమాట. దీన్ని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేశారు. దీని యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్ 300 crores అనమాట. భారతదేశంలో ప్రముఖమైన సహకార సంస్థలు ఏవైతే ఉన్నాయో 8 మేజర్ కోఆపరేటివ్ సొసైటీస్ దీన్ని బ్యాకప్ చేస్తున్నాయి అనమాట. ముఖ్యంగా అమూల్ కావచ్చు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కావచ్చు, నాఫెడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ మొత్తాన్ని దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఓలా, ఊబర్ ఇలా చాలా ఉన్నాయి కదా మన దగ్గర. వీటన్నిటికీ ఆల్టర్నేటివ్స్ చేసుకొస్తూ ముఖ్యంగా సడన్ ప్రైస్ సజెస్ట్ రాకుండా, పీక్ టైంలో ప్రైజెస్ విపరీతంగా పెరగకుండా, అదేవిధంగా ఒక్కొక్కసారి iOS లో ఒక రేట్ కానీ చూపిస్తుందంట, iOS ఫోన్స్ లో ఆండ్రాయిడ్ ద్వారా బుక్ చేస్తే ఇంకో రేటు, ఇంకో దారి చూపిస్తుందంట. వీటన్నిటిని దాంతోపాటు ఆర్బిటరీగా సడన్ గా రైడ్ క్యాన్సిల్ అవడం ఇవన్నీ జరగకుండా కొత్తగా ఈ భారత్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. ఈ భారత్ ట్యాక్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ మరియు నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ కింద పనిచేస్తంట. మనందరూ తెలుసు భారతదేశం మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పి 4 ఏళ్ల క్రితం ప్రత్యేకమైన మినిస్ట్రీని స్థాపించింది. అంతేకాదు సహకార సమృద్ధి థీమ్తో ముందుకెళ్తున్నాం. నేషనల్ కోఆపరేటివ్ పాలసీ 2025 కూడా తీసుకొచ్చింది అనమాట మన ప్రభుత్వం. ఎవరైతే ఈ భారత్ ట్యాక్సీలో భాగం అవ్వాలనుకుంటారో డ్రైవర్స్ అందరూ కూడా ఒక మెంబర్షిప్ ఫీజు కట్టాలి. ప్రతి రైడ్కి డబ్బులు కట్టక్కర్లా, ఒకటేసారి మెంబర్షిప్ ఫీజు కట్టాలి. అది యాన్యువల్ గా కట్టాలా, మంత్లీ కట్టాలా, అవి పక్కన పెడితే ఇంకా ఆ మోడాలిటీస్ బయట రాలేదు, కానీ ఒక మెంబర్షిప్ ఫీజు కట్టాలన్నమాట. దీనివల్ల ప్రతి రైడ్కి డ్రైవర్ కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఏదైతే ఛార్జీలు ఉంటాయో సడన్ గా ఛార్జీలు పెరగవు అనమాట. పారదర్శకంగా రేట్లు ఉంటాయి అనమాట. ఏదైతే రైడ్ ఫేర్స్ ఉంటాయో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి అనమాట. హిడెన్ ఛార్జెస్ లేదా ఆల్గోరిథమిక్ చేంజెస్, మ్యానిపులేషన్స్ ఏమి ఉండవు. అంటే సడన్ గా యాప్ లో రకరకాల మార్పులు రావు అనమాట. సో ఈ భారత్ ట్యాక్స్ అనేది ట్యాక్సీలు వస్తున్నాయి, ఆటోస్ వస్తాయంట, భవిష్యత్తులో 2-వీలర్స్ కూడా వస్తాయంట. పైలట్ ఫేజ్ లో ఢిల్లీలో 650 వెహికల్స్ ఆల్రెడీ ఈ భారత్ ట్యాక్సీ కింద రిజిస్టర్ చేసుకున్నాయి. అన్ని మెట్రో నగరాల్లో ఈ భారత్ ట్యాక్సీ అనే కాన్సెప్ట్ వ్యాప్తి చెందుద్దంట. ముఖ్యంగా వీళ్ళకి ఈ భారత్ ట్యాక్సీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో మనకు తెలుసు, ఓలా, ఊబర్ కానీ ఇలా డ్రైవర్స్ కి గిగ్ ఎకానమీ మోడల్లో వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ ఏమీ లేవు. కానీ ఈ భారత్ ట్యాక్సీలో కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, వెల్ఫేర్ ఫండ్ ఉంటుంది, పెన్షన్ స్కీమ్స్ కూడా ఉంటాయి. ఇది చాలా అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే భారతదేశం పోను గిగ్ ఎకానమీ మోడల్లోకి వెళ్తుంది అనమాట. ఈ గిగ్ ఎకానమీ మోడల్లో ఎవరైతే ఎంప్లాయీ ఫార్మర్ రిలేషన్షిప్ ఉంటుందో అదే ఉండదు. వచ్చావా, పని చేసావా, ఎన్ని గంటలు పని చేసావా, డబ్బులు తీసుకుని వెళ్ళిపోని ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈ కోఆపరేటివ్ సిస్టమ్ ద్వారా డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెల్ఫేర్ కూడా చూస్తున్నారనమాట. భవిష్యత్తులో ఈ చిన్న టౌన్స్, రూరల్ ఏరియాస్ కూడా ఈ భారత్ ట్యాక్సీ అనే కాన్సెప్ట్ తీసుకొస్తారంట. కార్పొరేట్ మోనోపోలీ లేకుండా కోఆపరేటివ్ బేస్డ్ గిగ్ ఎకానమీ మోడల్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేయాలని ప్రయత్నం చేస్తోంది. అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ అంశం గందరగోళాన్ని సృష్టిస్తుంది. రీసెంట్ గా అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు దాదాపు 3 మిలియన్ పేజెస్, 1,80,000 ఇమేజెస్, 2,000 వీడియోస్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి చాలా కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయి. ముఖ్యంగా బిల్ గేట్స్ కావచ్చు, ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న హోవర్డ్ లుత్నిక్ కావచ్చు, వర్జిన్ ఎయిర్లైన్స్ సంబంధించిన రిచర్డ్ బ్రాన్సన్ కావచ్చు, వీళ్ళందరూ పేర్లు బయటకు వచ్చాయి అనమాట. ఈ విషయంలో బిల్ గేట్స్ భార్య మిలిందా గేట్స్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇలాంటి అంశాలు తెలిసాకే తనకి మనసు ఇరిగిపోయిందని కూడా చెప్పారనమాట. ఇన్ఫాక్ట్ ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది ఇంటర్నెట్ లో. బిల్ గేట్స్ కి ఈ ఎప్స్టీన్ ఎపిసోడ్ వల్ల ఆయన ఒక రష్యన్ అమ్మాయితో కాంటాక్ట్ అవడం వల్ల STD వచ్చిందని చెప్పి
అందువల్లే ఆయన భార్య ఆయనకు విడాకులు ఇచ్చిందని చెప్పి కూడా ఇట్లాంటివి కూడా బాగా వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి బిల్ గేట్స్ మాజీ భార్య బిలిందా గేట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా రెస్పాండ్ అయ్యారనమాట. ఇలాంటి తెలిసిన తర్వాతే తన మనసు విరిగిపోయిందని కూడా ఆవిడ చెప్పుకొచ్చారు. అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? అమెరికాలో 1980s 1990s మొన్న మధ్య వరకు జెఫ్రీ ఎప్స్టీన్ అనే గొప్ప సోషలైట్, అంతేకాదు ఫినాన్షియర్ కూడా, ప్రపంచంలో ఆయన చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన పార్టీకి అటెండ్ అవ్వాలని చెప్పే క్రిస్టకర్ లాంటి ఫిల్మ్ యాక్టర్స్ దగ్గర నుంచి మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళ వరకు చాలామంది ఈయనతో కాంటాక్ట్ పెంచుకోవాలని ట్రై చేస్తారు. చాలామంది ఈయనకి చాలా క్లోజ్ అనమాట. 1980s 1990s ఆ టైంలో చిన్నగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లుగా బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత తెలివిగా అందరితో నెట్వర్క్ పెంచుకుని ఆయన నెట్వర్క్ పెంచేసుకున్నారు. తర్వాత ఆయన చాలా పెద్ద బిలియనీర్ అయ్యారు. అయితే ఈయన పైన 2005లో చాలా పెద్ద ఎలిగేషన్స్ వచ్చాయి. ముఖ్యంగా 2005లో ఫ్లోరిడాకి చెందిన కుటుంబం ఆయన పైన చాలా ఆరోపణలు చేసింది, కేసు కూడా ఫైల్ చేసింది. చిన్నపిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి కూడా ఆయన పైన కేసులు చాలా నమోదయ్యాయన్నమాట. ఆ టైంలో కొంతకాలం ఫ్లోరిడా స్టేట్తో ఆయన కాంప్రమైజ్ అయిపోయి నేను కొన్నాళ్ళు జైల్లో ఉంటాను, ఇక ఆ పైన కేసులు ఎత్తేయండి అని చెప్పి ఆ జైల్లో ఉన్నారు. జైల్లో కూడా చాలా లీనియంట్ టర్మ్స్లో ఉన్నారనమాట. అంటే సగం రోజు బయట తిరగటం, పగలంతా బయట పని చేసుకోవచ్చు, నైట్కి వచ్చి జైల్లో ఉంటాం అనమాట. అలా ఉండి తనపైన కేసులు ఎత్తేసుకునేలా ప్రయత్నం చేశారు. అయితే 2019లో మరోసారి ఎవరినైతే చిన్నపిల్లల్ని ఆయన చిన్నప్పుడు అబ్యూజ్ చేశారో వాళ్ళు పెద్ద అయిన తర్వాత మళ్ళా కూడా రకరకాల ఈమెయిల్స్ కావచ్చు, ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, ఈయన పైన ఆరోపణలు విపరీతంగా పెంచేశారు. ఈయనపైనే కాదు, ఈయన చుట్టూ తిరుగుతున్న సెలబ్రిటీస్ పైన కూడా చాలా ఆరోపణలు స్టార్ట్ చేశారనమాట. అయితే అప్పట్లో అమెరికా ఇదంతా కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచింది. కాంగ్రెస్ కావచ్చు, ప్రజల దగ్గర నుంచి కావచ్చు, ఈ ఎప్స్టీన్కి సంబంధించిన ఏదైతే డేటా ఉందో, ఈ ఫైల్స్ ఉన్నాయో ఇవన్నీ రిలీజ్ చేయమని చెప్పి పెద్ద గొడవే జరుగుతుందన్నమాట. మనం కనుక గమనిస్తే 2019లోనే ఎప్స్టీన్ చనిపోయారు. ఎప్స్టీన్ చనిపోయేటప్పుడు కూడా ఆయన అరెస్ట్లో ఉండి చనిపోయారనమాట. ఆయన ఎలా చనిపోయారు అనేది ఇప్పటికీ కూడా చాలా మందికి అనుమానాస్పదమే అనమాట. అంటే ఆయన తనకై తను చనిపోయారా లేదా ఎవరైనా చంపేశారా, అసలు ఏం జరిగిందని ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఎప్స్టీన్ ఫైల్స్ దాదాపు 300 GB పైన ఉందంట. కొంత డేటా అమెరికా యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారనమాట. వాళ్ళు రిలీజ్ చేసే ఫొటోస్లో డేటాలో కొన్ని ఫొటోస్ రిట్రాక్ట్ చేసి, అంటే చిన్నపిల్లల ఫొటోస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ ఫొటోస్ అన్ని బ్లర్ చేసి ఆయన్ని ప్రైమ్గా అసలు ఏం జరుగుతుందని చూపించడానికి కొన్ని ఫొటోస్ రిలీజ్ చేస్తున్నారు, కొంత డేటా రిలీజ్ చేస్తున్నారనమాట. అయితే ఈ సందర్భంగా చాలామంది ప్రముఖులు ఆయనతో అసోసియేట్ అయి ఉన్నారు. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మైకేల్ జాక్సన్ వరకు. కానీ అందరూ ఆయనతో అసోసియేట్ అయిన అందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారని అర్థం కాదనమాట. దీనిలో ఎంతవరకు అసోసియేట్ అయ్యారు, ఎవరెవరు ఆయన చేసే కార్యకలాపాల్లో వాళ్ళు పాల్గొన్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చాలామంది అమెరికన్స్ దీని మీద క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఎప్స్టీన్ ఏం చేశాడు, ఆయన చనిపోయాడు, ఆయన చేసిన తప్పులేంటి బయటికి రావాలి, ప్రజలందరికీ తెలియాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారనమాట. జెఫ్రీ ఎప్స్టీన్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన చిన్నపిల్లలను లోబరుచుకుని లైంగికంగా వాళ్ళు వేధించేవాడని, అంతేకాదు ఆయనకు సంబంధించిన చాలామంది సెలబ్రిటీస్కి ఈ విధంగా సపోర్ట్ చేసేవాడని, ఇలాంటి పనులు చేయడానికని కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన చాలా రిచెస్ట్ అని చెప్పి పెద్ద పెద్ద ఎస్టేట్లో ఉన్నాయని చెప్పి ఆయనకి సపరేట్ ఐలాండ్, ప్రత్యేకమైన ఐలాండ్ కూడా ఆయన కొనుగోలు చేశాడని చెప్పి కూడా అంటుంటారనమాట. ఏది ఏమైనప్పటికీ జెఫ్రీ ఎప్స్టీన్ చేసిన పనుల మీద, కార్యకలాపాల మీద, ఆయన ఫైల్స్ మీద అమెరికాలో ఒత్తిడి చాలా ఉంది. అంతేకాదు మీడియా ట్రయల్ కూడా అమెరికాలో ఈ విషయంలో చాలా జరుగుతుంది. అసలు ఇదంతా ఎవరు చేపించారు, ఆయనే చేశాడా, ఎంతమందికి ఈ విధంగా సపోర్ట్ చేశాడు ఆయన, అసలు ఆయనకి నెట్వర్క్ ఇంత ఎలా వచ్చింది, దీని మీద అమెరికాలో ఎప్పుడు పెద్ద ట్రయలే జరుగుతుంది. ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అమెరికాలో కొన్ని బయటికి రావడంతో ప్రజలు నిజంగా జస్టిస్ మీద మళ్ళీ నమ్మకం పెంచుకున్నారనమాట. తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా, వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నా, ఎంతమంది సెలబ్రిటీస్ ఎంత నెట్వర్క్ ఉన్నా ఏదో ఒక రోజుకి దొరికిపోతాడని ఇక్కడ అర్థం అనమాట. యూపీఎస్సీ నోటిఫికేషన్ 2026 పరీక్ష సంబంధించి వచ్చేసింది. ఈ నోటిఫికేషన్లో ఒక సీ చేంజ్, ఒక పెను మార్పు ఒకటి వచ్చింది. సాధారణంగా భారతదేశంలో యూపీఎస్సీ పాస్ అయిన వాళ్ళు ఐపీఎస్ కావచ్చు, గ్రూప్ ఏ సర్వీసెస్ కావచ్చు, మళ్ళీ లీవులు పెట్టి అటెంప్ట్ మీద అటెంప్ట్లు ఇస్తూ ఉంటారనమాట. చాలాసార్లు 3-4 అటెంప్ట్లు కూడా ఇస్తారు. కానీ ఈసారి నుంచి యూపీఎస్సీ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఎవరైతే ఐపీఎస్లో ఉండి లేదా యూపీఎస్సీ గ్రూప్ ఏ సర్వీసెస్లో ఉండి అటెంప్ట్ రాస్తున్నారో వాళ్ళకి ఒకే ఒక అటెంప్ట్, ఒకే ఒక్కసారి తిరిగి రాసే అవకాశం ఇస్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళు 2026 పరీక్ష రాస్తే కేవలం 2027లో మాత్రమే ఒక అటెంప్ట్ రాసుకోవచ్చు. అది కూడా ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అయ్యి ఎగ్జామ్షన్ అడిగి ఒక అటెంప్ట్ రాసుకోవచ్చు అనమాట. దీనికి గల కారణం ఏంటి? ఇప్పటి వరకు కూడా మనం చూస్తే చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు లేదా గ్రూప్ ఏ సర్వీస్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళకున్న అటెంప్ట్స్ పూర్తయ్యేదాకా రాస్తూ ఉంటారు, వాళ్ళు అనుకున్న ఎలివేషన్ వచ్చేదాకా. కానీ ఈసారి నుంచి మాత్రం ఒకే అటెంప్ట్ అనమాట. దానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఎవరైతే కొత్త క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయి.
రాసిన వాళ్ళే మళ్ళీ ర్యాంకులు తెచ్చుకుంటున్నారని. రెండో అంశం ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ రాసి ఐపీఎస్ కానీ గ్రూప్ ఏ సర్వీస్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు జాబ్ జాయిన్ అయినా వాళ్ళ ఫోకస్ అంతా ఎగ్జామ్స్ మీద ఉంటుంది, అటెంప్ట్స్ మీద ఉంటుంది, కానీ వాళ్ళ ఫోకస్ జాబ్ మీద లేదు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టేందుకు ఇమీడియట్ సక్సెసివ్ ఇయర్లో, అంటే ఈ సంవత్సరం సివిల్స్ పాస్ అయిన ఐపీఎస్ అయినా లేదా గ్రూప్ ఏ సర్వీసెస్ వచ్చినా నెక్స్ట్ ఇయర్ మాత్రమే నువ్వు మళ్ళీ సివిల్స్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇలాంటి రూల్ ఫస్ట్ టైం యూపీఎస్సీ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్కి మాత్రమే ఈ రూల్ ఉండేది, రిజైన్ చేసి రాయాలి. ఇకపోతే గ్రూప్ ఏ ఆఫీసర్స్ 3వ సారి 4వ సారి పాస్ అయిన తర్వాత కూడా మళ్ళా చాలా అటెంప్ట్లు ఇవ్వాలి అనుకుంటే రిజైన్ చేసి రాయలేదు, ఐపీఎస్ అయినా గ్రూప్ ఏ అయినా. ఇప్పటి వరకు ఇండియన్ ఫారెన్ సర్వీస్ వాళ్ళకి మాత్రమే ఈ రూల్ ఉండేది. లేదా ఐఏఎస్ వచ్చి ఒక క్యాడర్, అంటే వాళ్ళకి నచ్చని క్యాడర్ వస్తే రిజైన్ చేసి మళ్ళీ రాసుకోవచ్చు పరీక్ష కావాలంటే. సో ఇప్పుడు ఇలాంటి రిస్ట్రిక్షనే నువ్వు 2 అటెంప్ట్ కాకుండా 3 అటెంప్ట్, 4 అటెంప్ట్, 5 అటెంప్ట్ నువ్వు పాస్ అయిన తర్వాత ఇమీడియట్ అటెంప్ట్ కాకుండా మిగతా అటెంప్ట్స్ చేసుకోవాలంటే ఐపీఎస్ అయినా గ్రూప్ ఏ సర్వీసెస్ అయినా మళ్ళీ తిరిగి రిజైన్ చేసి రాయాల్సిందేనమాట. దీనివల్ల ఇప్పటి వరకు కూడా కొత్త అభ్యర్థులు ఎవరైతే కాంపిటీషన్లోకి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సివిల్స్ పాస్ అయిన అభ్యర్థుల దగ్గర నుంచి కంపీట్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ ఛాన్సెస్ చాలా తక్కువ ఉండే. ముఖ్యంగా ప్రిలిమ్స్లోనే చాలా మంది ఎగిరిపోయేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనం చూస్తే కనుక ఐఆర్ఎస్ కావచ్చు, అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కావచ్చు, లేదా రకరకాల సర్వీసెస్, రైల్వే సర్వీసెస్ కావచ్చు, ఈ సర్వీస్లో చాలా మంది అభ్యర్థులు చాలాసార్లు 2సారి రాసి, 3సారి రాసి, 4సారి రాసి ప్రిలిమ్స్ అందరూ పాస్ అవుతూ ఉంటారనమాట. కానీ ఇప్పటి నుంచి కొత్త అభ్యర్థులకు యూపీఎస్సీలో ఛాన్సెస్ పెరిగే అవకాశం ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎక్కువ మంది పాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా కొత్త అభ్యర్థులు ఎవరైతే పోటీకి వస్తారో వాళ్ళకి పోస్టులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎవరైతే రిపీటెడ్గా రాస్తూ ఉంటారో వాళ్ళు ఒక విషయం గమనించాలి. మనం యూపీఎస్సీ మీద 5-6 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు పెట్టడం అనేది అది అంత రైట్ పద్ధతి కాదు. ఉన్న టైంలోనే మనం ఎక్కువ ఫోకస్గా చదివి కంప్లీట్ చేసుకుంటే బెటర్ అని చెప్పి కూడా అనుభవజ్ఞులు చెప్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలో దాదాపు సంవత్సర కాలంగా ఉన్న రాష్ట్రపతి పాలన ఎత్తేశారు. ఇప్పుడు మణిపూర్ రాష్ట్రానికి కొత్త సీఎంని అపాయింట్ చేశారు. ఆయన పేరు యుమ్నం ఖేమ్చంద్ సింగ్ అన్నమాట. ఆయన నిన్న అంటే ఫిబ్రవరి 4వ తారీఖున మణిపూర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మేతీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అనమాట. అయితే ఆయనతో పాటు 2 డిప్యూటీ సీఎంస్ని అపాయింట్ చేశారు. ఒక డిప్యూటీ సీఎం కుకిజో కమ్యూనిటీ, మరో డిప్యూటీ సీఎం నాగా కమ్యూనిటీ అనమాట. అంటే తెలివిగా అన్ని కమ్యూనిటీస్కు ప్రాధాన్యం ఇచ్చేటట్లు ఆ కాంపోజిషన్ పెట్టారనమాట. మనందరూ తెలుసు మణిపూర్లో గత 2.5 సంవత్సరాల నుంచి అల్లర్లు అవుతున్నాయి. కూకీస్కి మేతీస్కి మధ్య గొడవ అవుతుంది. దాంతో బీరేన్ సింగ్ ప్రభుత్వం అక్కడ విఫలమైందని భావించి అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్స్ రూల్ విధించవచ్చు. గవర్నర్స్ రిపోర్ట్ ఉన్నా రిపోర్ట్ లేకపోయినా ప్రెసిడెంట్ కనుక అక్కడ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది, రాజ్యాంగబద్ధంగా ఆ రాష్ట్రం నడవట్లేదు అని ఫీల్ అయితే అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ పెట్టించవచ్చు అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మణిపూర్లో ప్రెసిడెంట్స్ రూల్ విధించారు అని చెప్పి. మనకు తెలుసు రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మిషనరీ విఫలం అవటం అంటే ఏంటో. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం నడవకపోవటం, రాజ్యాంగ విలువలు అక్కడ పాటించకపోవటం, ప్రజాస్వామ్యబద్ధంగానో శాంతియుతబద్ధంగానో లేదా లౌకిక తత్వం సెక్యులరిజం దెబ్బతినో ఇలా రకరకాలుగా రాజ్యాంగంలో ఇచ్చిన కొన్ని వాల్యూస్ బ్రేక్ చేయడం అనమాట. మనం చూస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి మణిపూర్లో పూర్తిగా హింస చెలరేగుతోంది. అంతేకాదు మణిపూర్లో ఎప్పుడైతే అక్కడ కోర్టు మేతీస్కి కూడా ఎస్టీ స్టేటస్ ఇచ్చే విషయం పరిగణలోకి తీసుకోవాలని చెప్పినప్పుడు మేతీస్కి కూకీస్కి మధ్య చాలా గొడవ అవుతుంది. ఒకసారి ఒక రాష్ట్రంలో ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత 3 సంవత్సరాలు అది కొనసాగవచ్చు అనమాట. 1 సంవత్సరం తర్వాత ఎలక్షన్ కమిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అక్కడ ఎన్నికలు జరపడానికి పరిస్థితులు సరిగ్గా లేవు అని చెప్పి. సో మ్యాక్సిమం 3 years వరకు కూడా స్టేట్లో ప్రెసిడెంట్స్ రూల్ విధించవచ్చు అనమాట. ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ ఈ ప్రెసిడెంట్స్ రూల్ని అప్రూవ్ చేయాలి. ఒకసారి కేంద్రం అంటే ప్రెసిడెంట్స్ రూల్ పెట్టిన తర్వాత 2 నెలల లోపల అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ని పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి దాని కంటిన్యూషన్ని అప్రూవ్ చేయాలన్నమాట. అదేవిధంగా 1 సంవత్సరం ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రంలో గడిచిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అక్కడ ఎలక్షన్స్ పెట్టడానికి పరిస్థితులు సరిగ్గా లేవని చెప్పి అప్పుడు 3 సంవత్సరాల పాటు అది కొనసాగే అవకాశం ఉంటుందన్నమాట. మణిపూర్ ప్రాంతంలో ఇప్పటి వరకు 11 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. మనందరికీ తెలుసు మణిపూర్ ఫ్రాంటియర్ స్టేట్, అంటే మయన్మార్తో బార్డర్ ఉన్న స్టేట్ అనమాట. ఇవన్నీ కూడా చుట్టుపక్కల తెగలు, కలహాలు ఇవన్నీ కూడా ఆ ప్రాంతాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్ట్ శాంతియుతంగా ఉంటే ఖచ్చితంగా భారతదేశం శాంతియుతంగా ఉంటుంది.
ప్రస్తుత ప్రభుత్వం నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కోసం అక్కడ శాంతి నెలకొల్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కొరియన్ డ్రామాస్ ఎక్కువ చూస్తే వెర్రి ముదురుతుంది. దీనికి సంబంధించి రీసెంట్గా యూపీ దగ్గర గాజియాబాద్లో ఒక ఉదంతం జరిగింది. 3 ఆడపిల్లలు కోవిడ్ టైంలో బాగా ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు. కొరియన్ డ్రామాస్ ఎక్కువ చూశారు. మనకు తెలుసు కొరియన్ డ్రామాస్ చాలా వైల్డ్గా ఉంటాయి. అవి చూశారు. దాంతోపాటు వాళ్ళ పేరెంట్స్ ఆ తర్వాత ఫోన్ లాగేసుకున్నారు. వాళ్ళ సెల్స్ లాక్కుని ఆ పిల్లల్ని కంట్రోల్ పెట్టడానికి ట్రై చేశారనమాట. ముఖ్యంగా ఆ పిల్లలు పేరెంట్స్ హరాస్ చేస్తున్నారని భావించారు. దాంతో 3 కూడా బిల్డింగ్ మీద నుంచి దూకేశారు. మనకు తెలుసు మనం ఆన్లైన్ స్పోర్ట్స్ కానీ, ఆన్లైన్ గేమ్స్ కానీ, ఆన్లైన్ కామిక్స్ కానీ ఇవన్నీ కూడా మనందరం ఫాలో అవుతుంటాం, ఇష్టపడుతుంటాం. కానీ వాటికి కూడా ఒక లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 అమ్మాయిలు కూడా కొరియన్ డ్రామాస్కి, బేబీ ఇన్ ఎల్లో, ఈవిల్ నన్ ఇలాంటి గేమ్స్కి బాగా అడిక్ట్ అయ్యారంట. వీళ్ళే కాదు, చాలామంది యూత్ ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, చాలామంది అతుక్కుపోతున్నారు. దాని నుంచి ఎవరైనా విడగొట్టడానికి ట్రై చేసినా, ఫోన్ తీసేసినా, కొన్నిసార్లు చాలా ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేస్తున్నారు. ఈ అమ్మాయిలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎదిరించడానికి మేడ మీద నుంచి దూకేశారనమాట. వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చాలామంది చిన్నపిల్లలు చాలా ఫోన్లకి అడిక్ట్ అయిపోతున్నారు. అంతేకాదు పేరెంట్స్ కూడా వాళ్ళని ఫోన్ నుంచి దూరం చేయడానికి చాలా ఫోర్స్ఫుల్ మెథడ్స్ వాడుతున్నారనమాట. ఇవన్నీ పక్కన పెట్టి ఫ్రెండ్లీగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి నెమ్మదిగా వాళ్ళ యాక్టివిటీస్ నుంచి వాళ్ళు డైవర్ట్ చేసి, అంటే ఏదైతే ఫోన్లకి అడిక్ట్ అయ్యారో దాని నుంచి డైవర్ట్ చేసి వాళ్ళకి ఇతర యాక్టివిటీస్ అలవాటు చేయాలన్నమాట. మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, యోగా కావచ్చు, లేకపోతే వాకింగ్, రకరకాల గేమ్స్ కావచ్చు, వీటన్నిటిని వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట. లేకపోతే కనుక ఈ ఫోన్కి అడిక్ట్ అయిపోయి రకరకాల గేమ్స్ కానీ, ఆన్లైన్ అమ్యూజ్మెంట్ కానీ, ఆన్లైన్ అడిక్షన్స్ బాగా పెరిగిన తర్వాత, లేదా సోషల్ మీడియాకి బాగా అలవాటు అయిపోయిన తర్వాత ఫోన్ నుంచి డిస్కనెక్ట్ చేస్తే సడన్ గా ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్ కూడా చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. కాబట్టి స్టెప్ బై స్టెప్ పేరెంట్సే చాలా ఫ్రెండ్లీగా పిల్లల్ని అర్థం చేసుకుని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డివైజెస్ ని నెమ్మదిగా దూరం చేయాలి. అంతేగాని సడన్ గా లాగేసుకోవడమో లేదా పిల్లల్ని బెదిరించడం చేస్తే వాళ్ళు సడన్ గా జీవితం మీద కోపం రావటమో, విరక్తి పుట్టమో, ఇలా దూకేసి చచ్చిపోవటమో ఇలా జరుగుద్ది. ఉత్తరప్రదేశ్లో 3 సిస్టర్స్ కూడా కొరియన్ డ్రామాస్ కి బాగా అలవాటైపోయి, కొరియన్ గేమ్స్ కి బాగా అలవాటైపోయి ఈ 3 అమ్మాయిలు కూడా తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని వాటికి వాళ్ళ కొరియన్ నేమ్స్ పెట్టుకున్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ చేత తమ యూట్యూబ్ ఛానల్ కూడా డిలీట్ చేయించారంట. వాళ్ళు ఆ కొరియన్ డ్రామాస్ కానీ, గేమ్స్ కానీ, ఆన్లైన్ ఎడిక్షన్ కానీ దూరం అయిపోయాయని భావించి పేరెంట్స్ ఫోన్ లాగేసుకునేసరికి వాళ్ళు మేడ మీద నుంచి, అంటే 9th ఫ్లోర్ నుంచి దూకేశారంట. అమెరికా, రష్యా మధ్య 2011 నుంచి అమల్లోకి వచ్చిన న్యూ స్టార్ట్ ట్రీటీ ఫిబ్రవరి 5, 2026తో ఎక్స్పైర్ అయిపోయింది. న్యూ స్టార్ట్ ట్రీటీ, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ ఏదైతే ఉందో యాక్చువల్లీ 2021లోనే ఎక్స్పైర్ అవ్వాల్సింది. అయితే వన్ టైం మెజర్గా 5 సంవత్సరాల పాటు దాన్ని పొడిగించారనమాట. మనందరూ తెలుసు 1963లో ఎప్పుడైతే ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ పీక్లో ఉందో ఆ టైంలో అమెరికా, రష్యా మధ్య ఈ ఆర్మ్స్ లిమిటేషన్ ట్రీటీస్ కుదరటం మొదలెట్టాయి. ఫస్ట్ టైం 1963 తర్వాత అమెరికా, రష్యా మధ్య ఈ రోజు నుంచి ఎటువంటి ఆయుధాల నియంత్రించే ఎటువంటి మెకానిజం లేదనమాట. అప్పట్లో మనకు తెలుసు SALT I, SALT II, START I, START II ఇలాంటివన్నీ వచ్చాయన్నమాట. స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ ట్రీటీస్, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీస్. అయితే 1991లో ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా ఈ ట్రీటీస్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో చాలా ట్రీటీస్ వచ్చాయి అమెరికా, రష్యా మధ్య. 2010లో న్యూ స్టార్ట్ ట్రీటీని ఒప్పందం కుదుర్చుకున్నారు. 2011 నుంచి ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. ఇప్పుడు అది ఎక్స్పైర్ అయిపోయింది. లిటరల్గా చెప్పాలంటే రష్యాకి, అమెరికాకి మధ్య ఇప్పుడు ఎటువంటి ఆయుధాలకు సంబంధించిన నియంత్రణ ఒప్పందం ఇప్పుడు అమల్లో లేదు. ఆంటోనియో గుటెరస్ ఎవరైతే UN సెక్రటరీ జనరల్ ఉన్నారో ఈ ఫేజ్ అనేది చాలా డేంజరస్ అని చెప్పారనమాట. మనందరూ తెలుసు ఆర్మ్స్ రేస్ అనేది విపరీతంగా జరుగుతుంది ప్రపంచంలో. ఎవరొచ్చి ఎవరిపైన అటాక్ చేస్తారో తెలియట్లేదు. పెద్ద పెద్ద యుద్ధ నౌకల దగ్గర నుంచి, ఫైటర్ జెట్స్ దగ్గర నుంచి, డ్రోన్ టెక్నాలజీ దగ్గర నుంచి, 1, 2 రకరకాల స్పేస్ వార్స్ అని ఇలాంటివన్నీ కూడా కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఈ టైంలో అమెరికా, రష్యా మధ్య ఎటువంటి ఆయుధాల నియంత్రణ అగ్రిమెంట్ లేకపోవడం అనేది ప్రపంచానికి కష్టకాలమనే చెప్పాలి. ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ ఎక్స్పైరీకి సంబంధించి అమెరికా మరియు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఎక్స్పైర్ అయితే అవ్వనివ్వండి. ఎందుకంటే 21st సెంచరీలో ఈ టైంలో చైనా ఇంక్లూడ్ కాకుండా ఎటువంటి ఆయుధాల నియంత్రణ ఒప్పందం కూడా దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే చైనా చాలా ఆయుధాల తయారీలో ముందుంది, చాలా సోఫిస్టికేటెడ్ వెపన్స్ తయారు చేస్తుంది. కాబట్టి కొత్త ట్రీటీ చేద్దాం, దానిలో చైనాను కూడా ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి
ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ ఏదైతే అమెరికా రష్యా మధ్య ఉందో అది ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి అయిపోనివ్వండి, కొత్త ట్రీటీ చైనాని ఇంక్లూడ్ చేయాలనే ఉద్దేశంతో అమెరికా ఇప్పుడు ముందుకెళ్తుంది. ఇకపోతే చైనా దేశం దగ్గర 2035 కల్లా అంటే ఓన్లీ చైనా దగ్గరే దాదాపు 1500 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాయని ఒక అంచనా వేస్తున్నారు. చైనా అంత ర్యాపిడ్ స్పీడ్ గా న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేసుకుంటుందంట. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల దగ్గర ఇప్పుడు న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా సోఫిస్టికేటెడ్ వార్ హెడ్స్ ఉన్నాయి అనమాట. మనందరూ తెలుసు న్యూక్లియర్ వార్ అంటూ వస్తే అందరూ వినాశనం అవ్వాల్సిందే. ఈ టైంలో ఖచ్చితంగా కొత్త ట్రీటీ, ప్రపంచంలో న్యూక్లియర్ వార్ హెడ్స్ లిమిటేషన్ ట్రీటీ అనేది చాలా అవసరం. అదే విధంగా మనం చూస్తే రష్యా దగ్గర 5459 వార్ హెడ్స్ ఉన్నాయి. అమెరికా దగ్గర 5177 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. చైనా దగ్గర 600 ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫ్రాన్స్ దగ్గర 290 వార్ హెడ్స్, యూకే దగ్గర 225 న్యూక్లియర్ వార్ హెడ్స్, భారతదేశం దగ్గర 180 న్యూక్లియర్ వార్ హెడ్స్, పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వార్ హెడ్స్, ఇజ్రాయెల్ దగ్గర 90 న్యూక్లియర్ వార్ హెడ్స్ మరియు నార్త్ కొరియా దగ్గర 50 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నట్టు సమాచారం. భారతదేశంలో పాత రోజుల్లో న్యూస్ పేపర్లు అన్నీ కూడా వరకట్నపు చావులు, ఆడవాళ్ళని మగవాళ్ళు వేధించారు, అత్తింటి వాళ్ళు వేధించారు, ఇలాంటి కథనాలే వచ్చాయి. కానీ ఇప్పుడు కథ రివర్స్ అయిపోయింది పూర్తిగా. మనం చూస్తే రాజస్థాన్లో ఒక ఎపిసోడ్ బయటకు వచ్చింది. ఒక భార్యాభర్త కరెక్ట్గా 3 మాసాల క్రితం పెళ్లి చేసుకున్నారు. భార్యకి భర్త నచ్చట్లేదు. దాంతో కేవలం 3 నెలలైంది వాళ్ళు పెళ్ళయి. భర్తని ఈవినింగ్ వాక్కి తీసుకెళ్ళిపోయింది భార్య. తన బాయ్ ఫ్రెండ్ని వెనకాల రమ్మని చెప్పి ఒక రాబరీ జరిగినట్లు, ఆ రాబరీలో భర్తకి గాయాలయ్యి మరణించినట్లు ఒక చిత్రీకరణ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ బిల్కొచ్చి ఒక బండితో గుద్దిచ్చి, అంతేకాదు కొట్టించి, అమ్మాయి తన సెల్ ఫోను, నగలు అంటే ఒక ఎలిబి సృష్టించడం కోసం నిజంగానే రాబరీ జరిగిందని చెప్పి తన నగలు, సెల్ ఫోన్ ఇవన్నీ ఇచ్చేసేసి నమ్మించడానికి ట్రై చేసింది. కానీ పోలీసుల ఎంక్వైరీలో రాబరీకి ఇంత దెబ్బలు కొడతారా, చావు దెబ్బలు కొడతారని చెప్పి పోలీసులు ఇంట్రాగేట్ చేశారు. దాంతో అమ్మాయి దొరికిపోయింది. కథ మొత్తం, అమ్మాయి వేసుకున్న ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. మనం చూస్తే కనుక రీసెంట్గా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చున్నీ చుట్టేసి, చున్నీ వేసి కప్పేసి మొగుడిని చంపేయటం, ఇలాంటి కథనాలు విపరీతంగా అయిపోయాయి. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత పారాని కూడా ఆరకుండా మొగుడిని చంపే ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది ఆడవాళ్ళు. ఇటువంటి కథనాలు మనం ఇక్కడైనా ఆపాలి. ఎందుకంటే సమాజం మారుతుంది. పట్టణాల్లో చదువుకుని వచ్చిన అమ్మాయిలు కూడా సమానంగా ఉంటున్నారు. అయితే ఈ అమ్మాయిలు అతి తెలివితో చాలామంది భర్తలను వేధించడం, వాళ్ళు ఇబ్బందులు పెట్టడం చేస్తున్నారు. ఇలాంటి కథనాలన్నీ భారతదేశంలో బాగా పెరిగిపోయాయి. ఎవరైతే నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా చదువుకోని యువతలు ఇబ్బందులు పడుతున్నారో ఆ కథనాలు అసలు బయటికి రావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు మొగుళ్ళు భార్యలు వేధించే కథనాలు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు భార్యలే మొగుల్ని అంతం చేసే కథనాలు వస్తున్నాయి. అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? సమాజం ఎటువైపు వెళ్తుంది? ఆడపిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? ఆడపిల్లలు ఏ విధంగా మెలగాలి అంటే సమానత్వం, అవన్నీ ముఖ్యమే. కానీ తోటి మనిషి మనలాంటి వాళ్ళే, ఇష్టం లేకపోతే ఆ పెళ్లి చేసుకోకూడదు లేదా వదిలేసి వెళ్ళిపోవాలి. అంతేకాని చంపడం ఏంటి? ఇట్లాంటి స్టోరీస్ అన్నీ కూడా చూస్తుంటే అసలు మనం ఎటు వెళ్తున్నాం, మన సమాజం ఎటు వెళ్తుంది, స్త్రీలు ఎటు వెళ్తున్నారు, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అసలు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, కొంతమంది మహిళల పెంపకాలు ఎలా ఉన్నాయి ఇళ్లలో, ఇవన్నీ పెద్ద ప్రశ్నార్థకం అవుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఫిబ్రవరి 7వ తారీఖున 8వ తారీఖున అంటే ఈరోజు రేపు మలేషియాలో పర్యటన చేయనున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 7, 8వ తారీఖుల్లో మలేషియాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా ఇండియా, మలేషియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు కీలకమైన చర్చలు జరగనున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మలేషియా పర్యటించడం ఇది 3వసారి. 2024 ఆగస్టులో ఇండియా, మలేషియా మధ్య కుదిరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఏదైతే కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉందో ఆ తర్వాత మోడీ గారు మలేషియాకి వెళ్ళటం ఇదే తొలిసారి. కాబట్టి ఈ పర్యటన అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన సందర్భంగా భారత ప్రధాని మోడీ గారు, అదేవిధంగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఇద్దరు కూడా భారత్ మలేషియా సంబంధాల్లో పలు అంశాలపై సమగ్రంగా దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సముద్ర తీర సహకారం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 2 దేశాల మధ్య వీళ్ళు ప్రత్యేకంగా వీటి మీద చర్చించనున్నారు. వీటన్నిటితో పాటు భారత్ మలేషియా మధ్య డిజిటల్ టెక్నాలజీ, ఎనర్జీ, హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ కావచ్చు, కల్చర్, టూరిజం వీటన్నిటిని ప్రమోట్ చేయడానికి కూడా ప్రత్యేకమైన చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మలేషియాలోని భారత సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవనున్నారు. మలేషియాలోని పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ప్రముఖులను కూడా భారత ప్రధాని మోడీ గారు కలవనున్నారు. ఇదే సమయంలో 10వ భారత్ మలేషియా CEO ఫోరం కూడా జరగనుంది. ప్రజల మధ్య సంబంధాలు పెంపొందించడం ద్వారా ఇరు దేశాల మధ్య మైత్రిని కూడా పెంపొందించే ఆలోచన చేస్తున్నారు మన ప్రధాని గారు. భారత్ మలేషియా మధ్య సుదీర్ఘ చారిత్రాత్మక, నాగరిక,
సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. మనం గనక గమనిస్తే మలేషియా అనేది ఆసియాన్ ఏదైతే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉన్నాయో ఆ 10 దేశాల్లో ఒక ప్రముఖ దేశం అన్నమాట. మలేషియాలో ఇండియన్ డయాస్పరా 2.9 మిలియన్ అంటే దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. అక్కడ స్ట్రాంగ్ ఇండియన్ కమ్యూనిటీ ఉంది. ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఈ దేశాలతో భారత వాణిజ్యం చూసుకుంటే మలేషియాతో మన వాణిజ్యం నెంబర్ 3లో ఉంది. ఇండియా మలేషియా ట్రేడ్ మనం చూస్తే కనుక $20 బిలియన్ ఉంది. ఇది ఇంకా భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉంది మోడీ గారి పర్యటన తర్వాత. ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగం కుదేలా అవబోతోందా? వాల్ స్ట్రీట్ నుంచి భారతదేశంలోని స్టాక్ మార్కెట్స్ వరకు కూడా చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? దానికి ప్రధానమైన కారణం ఆంథ్రోపిక్ ఏఐ. ఏంటి ఆంథ్రోపిక్ ఏఐ? ఆంథ్రోపిక్ ఏఐ అనేది ఒక ఏఐ బేస్డ్ స్టార్టప్ అన్నమాట. అమెరికాకి సంబంధించిన కంపెనీ. చాట్ జీపీటీలో ఇంతకుముందు ఓపెన్ ఏఐలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి ఈ ఆంథ్రోపిక్ ఏఐ స్టార్ట్ చేశారు. రీసెంట్గా నిన్న కొత్తగా వాళ్ళు ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ రిలీజ్ చేశారు. వాళ్ళు అప్గ్రేడెడ్ వర్షన్ ఒకటి రిలీజ్ చేశారు. దాని పేరే క్లౌడ్ అన్నమాట. అది వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే పనులు చేస్తాయో చాలా కాంప్లెక్స్ పనులు చేస్తాయో అవన్నీ కూడా ఆటోమేషన్ అయిపోయాయి. అంటే ఆ సాఫ్ట్వేర్తో అన్నీ కూడా ఆటోమేషన్ అయిపోయాయి. దాంతో సాఫ్ట్వేర్ కంపెనీస్కి పని భారీగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. దాంతో పెద్ద పెద్ద కంపెనీ షేర్స్ అన్ని కూడా ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీ షేర్స్ ఇండియాలో, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ షేర్స్ ఒక్కసారిగా కుదేలవుతున్నాయి. అయితే ఇంత ఆటోమేషన్ సాఫ్ట్వేర్ రంగంలో ఇంత ఫాస్ట్గా వస్తుందని చెప్పి ఎవరు అనుకోలేదు. కానీ ఆంథ్రోపిక్ ఏఐ అందరి ఆలోచనలు పక్కన పెడుతూ అతి వేగంగా శరవేగంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలోకి దూసుకొచ్చేసి కంప్లీట్గా ఏఐతో ఆటోమేషన్ చేసేస్తుంది. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఏవైతే భయాందోళనలు ఉన్నాయో, అంటే ఏఐ వస్తే కేవలం మాకు సహకరించడమే కాదు, అసిస్ట్ చేయటమే కాదు, మా పనిని మింగేస్తుంది, మా రోల్ని మింగేస్తుంది, ఆ భయం ఏదైతే ఉందో ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ వచ్చి దాన్ని అంటే ఆ పీడకల్ని నిజం చేసి చూపించింది అనమాట. దాంతో చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ మనం చూస్తే కనుక ఈ డెవలప్డ్ కంట్రీస్లో, ముఖ్యంగా అమెరికా లాంటి కంట్రీస్లో అమ్మకాలకు పెట్టేస్తున్నారంట. అంతేకాదు సాఫ్ట్వేర్ కంపెనీ షేర్స్ కూడా భారీగా పతనం అవుతున్నాయంట. ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కాంప్లెక్స్ క్లిష్టమైన పనులు చేస్తూ ఉంటాయో, కోడింగ్ కావచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, ఫినాన్షియల్ రీసెర్చ్ కావచ్చు, కాంట్రాక్ట్ చెకింగ్ కావచ్చు, ఫినాన్స్ అండ్ లీగల్ అనాలిసిస్ సంబంధించిన పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ ఈజీగా ఆటోమేషన్ చేసేస్తుంది అనమాట. దాంతో అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ అవసరమా, వాటి ఆవశ్యకత ఉందా అనే వాటి ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకం అవుతుంది. యాన్యువల్ రిపోర్ట్స్ ఫైలింగ్ కానీ, పీర్ కంపారిజన్ కానీ, రిస్క్ కాజెస్, పెనాల్టీ కాజెస్ ఐడెంటిఫై చేయడం కానీ, బగ్స్ డిటెక్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆంథ్రోపిక్ ఏఐ వల్ల ఆటోమేటెడ్ మోడ్లో జరగబోతున్నాయి. గత సంవత్సర కాలం నుంచి భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం గురించి వార్తలు వస్తున్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ మనపైన విపరీతమైన టారిఫ్లు వేయటం, గత వారంలోంచే ఈ టారిఫ్లు భారీగా తగ్గించడం జరిగింది. దీనికి సంబంధించి రీసెంట్గా ఒక గుడ్ న్యూస్ వచ్చింది. భారత్ అమెరికా మధ్య ఇంట్రిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి కుదిరిందనమాట. దీనికి సంబంధించి ఇండియా, అమెరికా ఒక సంయుక్త ప్రకటన కూడా విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై ఇప్పటి వరకు గత వారం వరకు ఉన్న 50% టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 18% తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అదేవిధంగా ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ఒక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఒక ప్రత్యేకమైన ఫ్రేమ్వర్క్ ఒకటి రెడీ అవుతున్నట్లు ఉమ్మడి ప్రకటనలో ఇండియా, అమెరికా ప్రకటించాయి. ముఖ్యంగా ఇండియా, అమెరికా వాణిజ్య చర్చల విషయంలో కీలక పాత్ర పోషించిన మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు రీసెంట్గా కుదిరిన ఈ ఇంటరిమ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్, దీన్ని ఒక హిస్టారిక్ విక్టరీగా ప్రకటించారు. ఈ ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు $30 ట్రిలియన్ కొత్త మార్కెట్ ఓపెన్ అవుతుందని, ముఖ్యంగా మన ఫార్మర్స్ కావచ్చు, ఎంఎస్ఎంఈ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా మన సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రయోజనం చేకూరుతుందని చెప్పి పీయూష్ గోయల్ గారు చెప్పుకొచ్చారు. ఎగుమతులు పెరగడంతో మన దగ్గర ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుద్దని, దీనిలో ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి కూడా పీయూష్ గోయల్ గారు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా టెక్స్టైల్స్ కావచ్చు, లెదర్ కావచ్చు, ఫుట్వేర్ కావచ్చు, ప్లాస్టిక్, అదేవిధంగా రబ్బర్ ప్రోడక్ట్స్ కావచ్చు, హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఇలా చాలా రంగాల్లో ఈ ట్రేడ్ డీల్ అనేది ఇండియా, అమెరికా మధ్య ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది విస్తృతంగా ఉపాధి కల్పిస్తుందని, దీనివల్ల చాలా మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పి కూడా భారత ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఇకపోతే భారతదేశం
రష్యా నుంచి ఏదైతే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుందో మొదటి నుంచి డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి మీరు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవద్దు, రష్యా ఆయిల్ కొనుక్కోవద్దని చెప్పి మన పైన భారీగా శాంక్షన్స్ వేస్తున్నారు. అయితే అమెరికా ప్రకారం ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపేస్తుందని చెప్పి అమెరికా చెప్తుంది. దీనికి సంబంధించి భారతదేశం ఎలాంటి కన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పి మనం వేచి చూడాలి. అయితే అమెరికా నుంచి భారతదేశం భారీగా ఎనర్జీ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి అంగీకరించినట్లు కూడా అమెరికా చెప్పిందనమాట. దాంతోపాటు ఇండియా ఇప్పుడున్న మార్కెట్తో పాటు దాదాపు $500 బిలియన్ ఏదైతే అమెరికా నుంచి ఉత్పత్తులు ఉన్నాయో అవన్నీ దాదాపు అడిషనల్గా $500 బిలియన్ ఉత్పత్తులు భారతదేశం కొనుక్కోబోతుందంట. మనందరూ తెలుసు డొనాల్డ్ ట్రంప్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం విత్ ఇండియా అమెరికాకి ఎక్కువ అమ్ముద్ది, అమెరికా నుంచి తక్కువ కొనుక్కుంటుంది. అంటే ఇండియాతో అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది, ఇండియాకి ట్రేడ్ ప్లస్ ఉందని డొనాల్డ్ ట్రంప్ కంప్లైంట్ అనమాట. కానీ ఇప్పుడు ఇండియా అదనంగా $500 బిలియన్ వర్త్ అమెరికన్ ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి ఒప్పుకుందని చెప్పి అమెరికా ప్రకటించింది. తాజా ఒప్పందం ప్రకారం ఏదైతే ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందో ఈ ఒప్పందం ప్రకారం ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ కావచ్చు, సోయాబీన్ ఆయిల్ కావచ్చు, వైన్ స్పిరిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశం అమెరికా నుంచి కొనుక్కుంటుందంట. అదేవిధంగా ఇండియా అమెరికాకు జనరిక్ మెడిసిన్స్ కావచ్చు, పర్ల్స్ కావచ్చు, డైమండ్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయబోతుందంట. మొత్తానికి ఇండియా అమెరికా మధ్య ఒక హిస్టారిక్ ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. అండ్ మనం చూసాం అమెరికా చాలా స్పీడ్ అయిందనమాట. ఎప్పుడైతే ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరిందో అమెరికా అలర్ట్ అయిపోయింది. ఇండియాతో త్వరితగతిన స్టెప్ బై స్టెప్ డొనాల్డ్ ట్రంప్ మనకేసిన 50% టారిఫ్స్ ని 18% తగ్గించేశాడు. ఫాస్ట్ గా ఇంటరిమ్ ట్రేడ్ డీల్ కూడా చేసేసుకున్నారనమాట. ఇక చూడబోతే అమెరికా కూడా ఇండియా పైన స్పెషల్ ఫోకస్ పెట్టి మనతో ట్రేడ్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. ఇండియా త్వరలో విశ్వగురు అవుతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు.